వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్. జై తెలంగాణనే. జై తెలంగాణ. ఎందుకు మీరు రెబల్ స్టార్ మారారు? ఎందుకు మీరు ప్రజాగలం వినిపిస్తున్నారు? చంద్రబాబు మీద అదే పని చేసిన, రాజశేఖర రెడ్డి మీద అదే పని చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి మీద అదే పని చేసిన. కాకపోతే మీరు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారు, కానీ కేసీఆర్తో లేదు. భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కోరదోయి మన జీవ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనం. తెలంగాణ సోదరా తెలుసుకోని బ్రతుకు మోసపోతీవ నీవు కోసపడతావు అని రాసినప్పుడే. తెలంగాణ నేతలు చాలా సీనియర్ మంది, ముత్యాల సత్యనారాయణ గారు అని చాలా మంది నోటు చెప్తూనే ఉంటారు, కానీ ఎందుకు వెలుగులోకి రాలేకపోయాడు? కేసీఆర్ తో కాంప్రమైజ్ కనుక అయ్యేది ఉంటే ఆ సంజీవ్ రెడ్డి పాట అనేది చాలా అసలు ఆ రోజులలోనే అసలు ఒక్కసారి అది పాట. సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. అప్పుడే సంజయ్ రెడ్డి నీలం సంజయ్ రెడ్డి పైజా కూడా ఉడతాం కొడదా అని చెప్పానని बगल में अपना बस्ता कटोजी घर का रास्ता जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता उठाओ बरेब सर पर अब अपना साधो सामा संजीव रेड्डी मामा. మీరు వచ్చిరు తెలంగాణ ఉద్యమంలో మీరు తొలినాళ్ళలో కేసీఆర్ తో పనిచేశారు. అంటే ఎక్కడ మీకు విభేదం వచ్చింది? ఎక్కడ అతనితో విభేదించి మీరు బయటకు వచ్చి స్వతంత్రంగా పోరాడారు? కేసీఆర్ అనేట ఆయన విద్యాధర్ రావు తోటి వెల్మైన మంత్రి ఉండే, ఆయన తోటి చంద్రబాబు నాయుడు తోటి కేసీఆర్ దించడానికి మీరు సకల ప్రయత్నాలు చేశారు, అనేక పోరాటాలు చేశారు. కాంగ్రెస్ రాగానే కూడా అంటే 1-2 months లోనే పూర్తిగా వ్యతిరేక గలం అనేది మీ నుంచి స్టార్ట్ అయింది. సాకలైన మా మనవానికి కనీసం వైద్యం అందలేని భువనగిరి టికెట్ పృథ్వీరాజ్ యాదవ్ ఆశించిండు, అది చివరికి ఇవ్వలేదు అనేది కూడా ఒక ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు? ఈ ముఖ్యమంత్రి కాదు, ఈయన బాస్ కూడా బాగా ప్రయత్నం చేస్తే ఈయన బాస్ తో కూడా కాలేదు. రేవంత్ రెడ్డి లవ్ మ్యారేజ్ విషయంలో కూడా అప్పుడు మీరు బాగానే సపోర్ట్ చేశారన్నారు, చాలా మంది అన్నారు. అది నిజమేనా? అరే కుటుంబాలు కలుస్తారంటే కలవనిస్తలేడు భయ. ఆయన రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పింది ఆమె. నేను ఇలా చెప్తున్నాను, నాకు ఇన్ని రోజులు నేను లోపల పెట్టుకొని ఉన్నా. అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ప్రభుత్వ ఆసుపత్రులని నిర్లక్ష్యం చేస్తున్నారు, నీరు గారుస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సేమ్ పద్ధతిలో ఇదే బరాబర్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వీళ్ళకి వాటాలు ఉన్నాయి, వీళ్ళకి పర్సంటేజ్లు పోతున్నాయి, ఎమ్మెల్యేలకు పోతున్నాయి, డైరెక్ట్ ముఖ్యమంత్రి దాకా పోతున్నాయి. అంటే రాష్ట్రం దేశం బాగుపడాలంటే విద్య వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు, రాష్ట్రం దేశం అనేది బాగుపడుతుందని. ఇది ఎందుకు అమలు కావడం లేదు? చదివితే చైతన్యవంతులు అవుతారు. చైతన్యవంతులు అయితే ఇటువంటి దుర్మార్గులు, రోడ్ల మీద పైసా కక్కరాని కొడుకులు, అట్టి పనులు అమ్ముకుంటే కూడా పనికిరాని కొడుకు. బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది పోయారు మేధావులు, దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కొంతమంది మేధావులు పోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడ చూసినా ఒకరో ఇద్దరు మీలాంటి వాళ్ళు ఆల్రెడీగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎట్లా? వీళ్ళని ప్రశ్నించేది ఎట్లా? ప్రజల జీవితాలు బాగుపడేది ఎట్లా? మేధావులు అంటే వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళ లోపల ఏదో మాత్రం జరుగుతున్నది కొంతమందికి. తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ యాదవ్ అంటే పూర్తిగా బలోపేతం చేస్తుండు, దాంతో ఉద్యమంగా తీవ్రతం చేస్తాడనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వింటుంది? తెలంగాణ వచ్చిన తర్వాత కంపెనీలు ఏమన్నా చేయలేనా? 80% తెలంగాణ ప్రజలకు నువ్వు ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రైవేట్ కంపెనీలలో నువ్వు నౌకర్లు ఇవ్వాలి కదా. పదవులు పొందిన ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ పదవులు పొందిన వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు కనీసం అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎట్లా నిద్ర పడుతుంది? ఆ పదవులు ఎట్లా అనుభవిస్తున్నారు? ఆ ఉద్యోగాలు ఎట్లా చేస్తున్నారు? ఈ భూమిపుత్రుల మీద పైసంత ఇసుమంత గౌరవం లేనటువంటి వ్యక్తుల చేతులలో నరహంతకులు. ఎందుకు నరహంతకులను వాడుతున్నా అంటే రాజ్యంలో ఆ నాయకుని చేతులలో పెరిగినటువంటి వాడు ఇలా ముఖ్యమంత్రి అయింది కాబట్టినే ఈ తెలంగాణ సోయి లేదు. అంటే ఈ మధ్యన జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఎంతవరకు న్యాయం జరిగిందంటారు? ఎవరికి ఇష్టం లేకున్నా బీజేపీ కూడా ఇప్పుడు కులగణన కాడికి చేస్తాను వచ్చింది. కాంగ్రెస్ లకు అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఇవి గుర్తుకొస్తాయి. కవిత బయటకు వచ్చి పార్టీ పెడుతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. కుటుంబంలో ఏదో విభేదాలు వచ్చేసినాయి, తనకు దూరంగా ఉన్నది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసినాం. నిలువులో మొత్తం గ్యాంగ్ రేప్ చేసిరు, మొత్తం కరప్ట్.
పృథ్వీరాజ్ యాదవ్ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ రాష్ట్ర సర్కార్కి కానీ ఏం చెప్పదలుచుకుంది, సూటిగా ఏం ప్రశ్నించదలుచుకుంది? ఈ తెలంగాణ కాలిపోతున్నది, తెలంగాణ గుండె గాయమై ఉన్నది, తెలంగాణలో తెలంగాణ ఆరిపోక ముందు వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్. అన్న జై తెలంగాణనే. జై తెలంగాణ. పృథ్వీరాజ్ యాదవ్ అనగానే ఒక రెబల్ స్టార్ అనే ఒక ముద్ర పడ్డది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలోనూ మీరు నిరసన గలం పిలిపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ని తేవడంలో కొంత పాత్ర వహించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా మీరు అదే రెబల్ స్టార్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకు మీరు రెబల్ స్టార్గా మారారు? ఎందుకు మీరు ప్రతినిత్యం మీరు ప్రజాగలం వినిపిస్తున్నారు? అంటే నేను ఇప్పుడు ఈ గవర్నమెంట్ లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడే కాదు, నేను చంద్రబాబు మీద అదే పని చేసిన, రాజశేఖర్ రెడ్డి మీద అదే పని చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి మీద అదే పని చేసిన, కాకపోతే రోషయ్య మీద కూడా అదే పని చేసిన. కాకపోతే జనం నిన్న మొన్న ఎక్కువ చూస్తున్నారు కదా, అంతకుముందు మా ఫైట్ అంతా క్షేత్రస్థాయిలో కింది నుంచి ఉండే కదా. యూనివర్సిటీలో ఉన్నప్పుడు స్టూడెంట్ మూవ్మెంట్ అప్పటి నుంచి కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా అంటే వాస్తవాలు మాట్లాడి జనానికి ఉపయోగపడేటువంటి అంశాలు, జనం మంచి కోరేటువంటి విధానాలను తీసుకొని పోయి, అప్పుడేమో చాలా తీవ్రమైన ఎక్స్ప్లాయిటేషన్ ఆంధ్ర పాలకుల చేత ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈవెన్ పాలిటీషియన్స్ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ దగ్గర వీళ్ళు బానిసలుగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటే దాని విముక్తి గురించి అని చేసినటువంటి స్ట్రగుల్లో అప్పటి నుంచి కూడా వాస్తవాలు మాట్లాడి ఇక్కడ మన ప్రాంతంకి సంబంధించినటువంటి కొన్ని దుర్మార్గుల మీద కూడా మా స్ట్రగుల్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు మీరు తెలంగాణ కోసం పోరాడిరు కానీ కేసీఆర్తో లేరు. మీరు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారు కానీ కేసీఆర్తో లేరు మీరు. అవును, కేసీఆర్తో కొంతకాలమే, ఆ 2001 ఆ టైంలోనే. కానీ అంతకు ముందు నుంచే అసలు మా ఇంట్లో ఎప్పుడు ఏ చర్చ మొదలైనా కానీ తెలంగాణ అనే ఎప్పుడు కూడా ఆ చర్చ ఉంటుండేది మా ఇంట్లో. మా ఫాదర్ కావచ్చు, మా ఈవెన్ జయశంకర్ వీళ్ళు క్లాస్మేట్స్, ఆయన ఎప్పుడైతే సీఫెల్లో డైరెక్టర్షిప్ మన సీఫెల్లో తన రీస్టార్షిప్ అయిపోయిన తర్వాత కావచ్చు, చాలామంది మా ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా చర్చలు జరిగేది. ఈవెన్ నారెడ్డి గారు కావచ్చు, మా పాషం యాదగిరి గారు కావచ్చు, ఇంకా జాదవ్ సాబ్ కావచ్చు, వీళ్ళందరి మధ్యలో ఆనందరావు తోట, సింహాద్రి, ప్రొఫెసర్ సింహాద్రి, పిఎల్ విశ్వేశ్వరరావు, ఇట్లా వీళ్ళందరూ కూర్చున్నది. వీళ్ళకన్నా ముందు నుంచి కూడా మా ఫాదర్ ఇప్పటి నుంచి ఆ తెలంగాణ 52లోనే గైర్ ముల్కీ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది వీళ్ళు. అక్కడ కలపొద్దన్నప్పుడు జరిగినప్పుడు కూడా సపరేట్గా ఉండాలి తెలంగాణని. కాళోజీ నారాయణరావు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బూర్గుల రామకిషన్ రావు, తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న కొంతమంది సమైక్యవాదులు, కమ్యూనిస్టులు కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా తన కూడా సమైక్యవాదే. వీళ్ళందరూ సమైక్యవాద. కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా అవును కదా, వాళ్ళు సభలు పెట్టి తిరిగిండ్రు, సభలు పెట్టి ఈవెన్ హైదరాబాద్ లో కూడా సభలు పెట్టి. చాలా మంది తెలియదు ఇది. అరే ఎందుకు అంత ఒక్కసారి చేంజ్ అయిపోయింది? 69 వచ్చిన తర్వాత మళ్ళీ రక్షణ ఉద్యమం మీద అంతా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్ళు అప్పుడు మళ్ళా అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ స్ట్రీట్స్ మీదకి వచ్చి మళ్ళీ కొట్లాటలు ఇవన్నీ ఉద్యోగస్తులతో ఎప్పుడైతే మొదలైందో అక్కడ నుంచి మళ్ళీ అప్పుడు వీళ్ళు మళ్ళీ సపరేట్ అన్నారు. కానీ అప్పటిదాకా వీళ్ళు సమైక్యవాదులే. కానీ అప్పుడు మీ ఫాదరు ప్రత్యేకవాది. అవును, ప్రత్యేకవాది. ఆయన పాటలు రాసిండు, కొట్లాడిండు, స్ట్రీట్ ఫైట్స్ చేసిండు. బూర్గుల రామకిషన్ రావును వరంగల్లో అడ్డుకున్నారు వీళ్ళు, వాళ్ళ కారు అడ్డం పోయిండ్రు. అప్పుడే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మర్కాజీ హై స్కూల్ అని ఉంటుంది అక్కడ, దాని ముంగట. అంటే అప్పుడు అంతా ఏంది, 10th క్లాస్ అవుతూనే మెట్రికులేషన్స్ అవుతూనే పెద్ద క్వాలిఫికేషన్ కదా. ఆ టైంలో తను అప్పుడు ఇంకా స్టూడెంట్ స్కూలింగ్స్లో ఉండే, దాని తర్వాత ఇంటర్మీడియట్ అప్పుడైనా కానీ యూనివర్సిటీకి వచ్చినాక మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి మీద కానీ ఫస్ట్ నుంచి కూడా వద్దన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే రజాకారులు ఇక్కడ గ్రామాల మీద పల్లెల మీద వచ్చి ఎప్పుడైతే వీళ్ళ దౌర్జన్యాలు చేసిండ్రో, వీళ్ళందరూ ఇక్కడ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతంకు పోయినటువంటి వాళ్ళు, ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళను తక్కువ చూసిరు, చిన్న చూపు చూసిండ్రు అనేది అయితే అనుభవాలు ఉండేనో, ఆ అనుభవాల రీత్యా ఫస్టే వాళ్ళకి మనకు పొసగదు అని చెప్పిండు. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కోరదోయి మన జీవ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమో మనము, తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని రాసిండు అప్పుడే. మా ఫాదర్ రాసిండు, ముచ్చలనారాయణ గారు. ఇది నేను చెప్పేది ఇది 54-55 కలపొద్దన్నప్పుడు జరిగినటువంటి చర్చల 54లోనే 54లో ఇవన్నీ చెప్పిండు ఎందుకు వద్దని.
ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా కొంతమంది కలిసి చేస్తున్నారు. అక్కడ టంగటూరు ప్రకాశం పంతులు, ఇక్కడ ఉన్నటువంటి కొంత బ్రాహ్మణ లీడర్స్ కావచ్చు, ఏంది కాళోజీ నారాయణరావు, వీళ్ళంతా కూడా కలిస్తే అప్పుడు చెప్పిండు అన్నట్టు, రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రే ఇది అంతా అని. సో ఇది అప్పుడే 54-55 అంతా కులాల పంచాయతీ అని. కమ్యూనిస్టుల గురించి చెప్తాడు, సామ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులే అయినారు, నీతి లేని రాజ నీతి వారిది చూడని. సో ఇది అప్పటి నుంచే వచ్చిన తర్వాత ఈవెన్ నీలం సంజీవ రెడ్డి మెంబర్ల 58లో ఇప్పుడు పెద్ద ఫాదర్ ఏ పార్టీ అంటే ఎటువైపు ఉండేది? ప్రజల పక్షాన. అంతే, పార్టీలు ఎక్కడే అప్పుడు పెద్ద పార్టీలు అన్నట్టు ఏం లేకుండే కదా. అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీ కదా, పెద్దగా పార్టీలు కూడా ఏం లేవు. ఇండిపెండెంట్ గానే స్టూడెంట్ గా ఒక చిన్న స్కూల్ టీచర్ దగ్గర వచ్చినటువంటి పంచాయతీ తోటి వచ్చింది ఇదంతా. ఆయన ట్రాన్స్ఫర్, ఆంధ్ర ఆఫీసర్ భార్యకు నల్లకాడ జరిగినటువంటి పంచాయతీ తోటి మొదలైంది ఇది. సో అందుకని ఏంటంటే ఆ తెలంగాణ అనేది మా ఇంట్లో పుట్టిందని చెప్తుంటే అయితే అట్లా చాలా మంది వేరే కానీ 54లోనే ఇన్ని పద్యాలు గేయాలు ఇవి రాసిందనంటే నిజంగా కూడా ఎస్ మా ఇంట్లోనే పుట్టింది, నేను గర్వం చెప్తున్నా. ఆయన అప్పుడే మొదలే చెప్పిండు. అందుకే ఇవాళ ఈ కాళోజీ నారాయణరావు అక్కడిక్కడ తెలంగాణ అంటేనే కాళోజీ నారాయణ అంటే నాకు మండుతుంది లోపల. ఇదేంద్ర ఆయన మీరు నిజమైన చరిత్రను పక్కకు పెడుతురేందని. నేను పుస్తకాలనే వాళ్ళు రాసినటువంటి పుస్తకాల ఆధారాలున్నాయి. మొన్న ఒక పెద్ద మనిషి నన్ను అడిగిండరే నువ్వు ఇంత ఓపెన్గా వీళ్ళ మీద మాట్లాడుతున్నావు ఏంది అని చెప్పానంటే, నేను మరి నేను చరిత్ర ఉన్నది అది వాళ్ళు వాస్తవాలే అని చెప్పని తీసి మొత్తం చూపించిన. కొండా లక్ష్మణ్ గారిదిను కాళోజీ నారాయణరావుది వీళ్ళిద్దరిది. కానీ ఇప్పుడు మీరు తెలంగాణ అనగానే వాళ్ళ బొమ్మలు కనబడతాయి. సో ఈయన ఏంటంటే ఫాదర్ ఏంటంటే రాజ్యాన్ని ప్రతిసారి క్వశ్చన్ చేసింది కాబట్టి క్వశ్చన్ చేసిన వాళ్ళ చరిత్ర ఎప్పుడు పాలకులకు ఉండాలని ఉండదు, అందుకే తొక్కేసారు. మళ్ళా కలిపొద్దన్నాక తర్వాత కూడా అప్పుడు కూడా చనిపోయినరు, స్టూడెంట్స్ చనిపోయినరు ఫైరింగ్లల్లో. కలిపిన తర్వాత 58లో పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే జరిగిందో దాని వైలేషన్ జరిగిన దాని మీద కూడా మళ్ళీ 58లో తిరుగుబాటు చేసిండు. ఏ పార్టీ అండ లేకుండా లేకపోతే ఎలా పోరాడగలిగిండు అంటే తన టీం ఏంది? తన టీం ఏం లేదు, ఫస్ట్ ఆత్మవిశ్వాసం, తర్వాత ఏంటంటే తన బాగా రాస్తాడు పాడుతుండే, అదే తన ఆస్తి. అట్లా జనంను బాగా ఆకట్టుకునేది, సేకరించేది. ఇట్లా నేరల వేణుమాధవ్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, మేము వెనకాల ఉండేది తననే మాకు లీడర్ ఉండే, వాళ్ళు వీళ్ళందరూ కలిసి కమిటీలలో ఉండే, కల్చరల్ కమిటీ ఒకరు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకరు, నేరల వేణుమాధవ్ గారు, జయశంకర్ గారు, మా ఫాదర్, ముగ్గురు క్లాస్మేట్స్ యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు. సో ఈయన లీడర్షిప్లో మేము జస్ట్ అట్లా వెనక నిలబడిపోయేది. అంటే ఈయన దగ్గర ఒక రియల్ టాలెంట్ ఉండే. ఇప్పుడే అంతకుముందు రజాకారులప్పుడు కూడా వీళ్ళు ఊర్లలో కట్టి సాములు ఇవన్నీ నేర్చుకున్నారు. రజాకారుల మీద కూడా తిరుగుబాటు చేసినటువంటి అనుభవం మా ఫాదర్కి అప్పటి నుంచి కూడా ఉన్నది. వాళ్ళు పల్లెలకు వచ్చినప్పుడు వీళ్ళ బ్రదర్స్ మొత్తం 5 మెంబర్ బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రజాకారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు. వీళ్ళంతా ఊర్లలో సైన్యాలు దళాల లెక్క ఫామ్ అయింది. అప్పుడు వీళ్ళంతా బాగా యాక్టివ్గా ఉండే అన్నట్టు. సో అట్లా అనుభవంతో ఆ గిస్తీలు చేసుకుంటూ వచ్చేది కదా. సో అట్లేందంటే అప్పటి నుంచి ఆ తిరుగుబాటు లక్షణాలు ఉండే. దాంతో అందుకనే ఏ పార్టీ ఏమున్నది ఆయన ఏది తనకు ఫ్యాక్ట్ అనిపిస్తే దాని ప్రకారంగా పోయేది. అదే ఏదో ఒక సందర్భంలో పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి చర్చ వస్తే బూరుగుల రామకిషన్ రావు తెలంగాణలకు హైట్ ప్రాబ్లం ఉంటుంది, హైట్ అంత ఉండరు, ఆంధ్రలోకి హైట్ ఎక్కువ ఉంటుంది అంటే బూరుగుల రామకిషన్ రావు తనని తాను అద్దంలో చూసుకొని తెలంగాణలో హైట్ లేదు అంటుండేమో. తొక్కుత కిందికి పోతారు మొత్తం ఒక్కొక్కడు, ఆయన కాలకాడికి కూడా రారు, అంత హైట్ ఉన్నారు ఒక్కొక్కడు ఆజానుభావులు, తెలంగాణ రావా ఇక్కడ రా బూరుగుల రామకిషన్ రావు అని అట్లా అప్పుడే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈయన తిరుగుబాటు చేసి మాట్లాడిన అన్నట్టు. సో అది ఫస్ట్ నుంచి తెలంగాణ నేతలు చాలా సీనియర్ మంది ముచ్చాల సత్యనారాయణ గారు అని చాలా మంది నోటి చెప్తూనే ఉంటారు, కానీ ఎందుకు వెలుగులోకి రాలేకపోయాడు? అదే ఇప్పుడు రాజ్యానికి ఎప్పుడైనా ప్రశ్నించతోటి పొసగదు, ఆ చరిత్ర రాయరు. కేసీఆర్ తోని కాంప్రమైజ్ కనుక అయ్యేది ఉంటే ఆయననే ఎస్టాబ్లిష్ చేసి పెడుతుండే కావచ్చు. 69 మూమెంట్లో చాలా మందికి తెలుసు, కానీ కొంతమంది ఉన్నటువంటి కవులు కళాకారులు కూడా తెలియదు చాలా మందికి. ఈవెన్ మొన్న మధ్యలో మా నాన్న బతికున్నప్పుడు ఇప్పుడు జయ జయ తెలంగాణ అందశ్రీ రాసిన అందశ్రీ ఒక రోజు మా ఇంటికి వచ్చిండు. వచ్చినాక ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. ఆయన అంతకుముందు పేరు విన్నాడు కానీ ఇంత డీప్ గా తెలియదు. సో ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగిన తర్వాత ఇద్దరి మధ్యలో వాడు కవిత్వం చెప్పుడు మా నాన్న కవిత్వం చెప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక స్టేజ్ లో సరెండర్ అయ్యాడు. అందశ్రీ అంటేనే జనరల్ ఏంటంటే బాగా ఆత్మాభిమానం ఉన్న మనిషి అని జనరల్ గా బయట కూడా అందరికి మాట్లాడతాడు. బాగా ఆత్మాభిమానం ఉన్నటువంటి మనిషి ఎవరి దగ్గర తల దించడు అనేది ఆయన మీద ఉన్నది కదా. ఆయన బయట రూమ్ లో ఉంటే పిలిపించుకొని కెమెరా ఆన్ చేసి నువ్వు రికార్డ్ చేయి, ఇది ఎప్పటికైనా ఉండాలి. తెలంగాణకు అమ్మలు ఉన్నారు చాలా మంది, కానీ తెలంగాణకు అయ్యలు లేరు. తెలంగాణ అయ్య తెలంగాణకు ఈయనే, తెలంగాణ బొడ్రాయి, తెలంగాణ బోనం, తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ గౌరమ్మ అని కూడా ఆయన వర్ణించినది ఉన్న రికార్డు ఉంది అని 2 కాళ్ళ మీద పడ్డాడు. నా జీవితంలో ఇలా చాలా గొప్ప దినం నాది అని చెప్పని.
సో ఇది ఇటువంటిది ఈవెన్ ఇప్పుడు పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు, కానీ పాలకులకు ఇష్టం లేదు కాబట్టి నేను చరిత్ర రాయలే. నేను ఎప్పుడు చూసినా కానీ ప్రశ్నించే తత్వం, ప్రజల పక్షాన ఉన్నటువంటి కవి కాబట్టికే ప్రజల పక్షాన ఉండి తొలికోడిలకు ఒక వైతాళికుడు, తన తెలంగాణకు వైతాళికుడు. సో అట్లా ఇది కూడా మొన్న యాదగిరి సాబ్ రాసినటువంటి ఆర్టికల్లో పెట్టింది తన తెలంగాణ వైతాళికుడు అని చెప్పని. దానికి ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందని కూడా మొన్న తన పుట్టినరోజు యాదగిరి గారే ఊకే చెప్తా ఉంటుంటాడు. అది మీ ఫాదర్ పేరు యాదగిరి గారు, ఎక్కడికి వెళ్ళినా పాపం ఆయనే చెప్తా ఉంటాడు, ముచ్చెల సత్యనారాయణ గారు అనేది ఆయన నుంచి మనం వింటుంటా ఉంటాం. గదరన్న కూడా చెప్పేది, గదరన్న కూడా తెలియదు. గదరన్న అంటే మా హీరో, నేను తన ఫ్యాన్ ఉండి ముచ్చర్ల వాంటెడ్, సంజీవరెడ్డి వాంటెడ్ అని చెప్పని ఇట్లా అంటుండే. అని సంజీవరెడ్డి మా పాట ఉండే, అది వాంటెడ్ అని అంటుండే. ఆ సంజీవరెడ్డి పాట అనేది చాలా అసలుకి వింటుంటే ఆ రోజులలోనే అసలు ఒక్కసారి అది పాడరా కొంచెం. సంజీవరెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, अय्यो राम राम संजीव रेड्डी मामा, ओ राम 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 संजीव रेड्डी मामा. చాలా పెద్ద ఉంటది అది, చాలా పెద్ద ఉంటది. సో ఇది 58లో ఆ కాలంలో నక్సలైట్ లేరు, ఎవరు లేరు. ఒక మామూలు విద్యార్థి 58లో నీలం సంజీవరెడ్డి మీద రాసి, హక్ చీన్ కర్ హమారా అప్నే కో తూ సంవారా, సున్ బాత్ కా ఆవారా కరోడ్ కా యే నారా, చోడోజి తెలంగాణ చలే జాओ రాయలసీమ సంజీవరెడ్డి మామ. అప్పుడే నరే నువ్వు పోవాల్సిందే ఇక్కడికి అని. వైదోంకి నద్ది భయ గై ధోకా ఫరేబ్ రह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पाए जामा संजीव రెడ్డి మామ. అప్పుడే సంజయ్ రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి పైజాం కూడా ఉడతాం కొడతా అని చెప్పానని నేను చెప్పేది 58లో. అప్పుడు పైజాంలే కదా ఉండేది, పైజాం అనే వీళ్ళు పైజామాలు వేసేది ఇంకెక్కువ. సో ఆ కాలంలో ఆ సాహిత్యం, ఇప్పుడు నక్సలైట్లు వచ్చిండ్రు, తర్వాత తిరుగుబాట్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఆ కాలంలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఇటువంటి సాహిత్యం అనేది ఒక రేర్ సాహిత్యం అన్నట్టు. 58లో రాసిండు, 58లో పాడిండు ఉస్మాన్ యూనివర్సిటీలో. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పైదంగా తన మీద పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో వేసి పెద్ద పెద్ద కేసులు పెడదామని ప్లాన్ చేస్తే, ఇక్కడ హోంమంత్రి ఇక్కడ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాడు ఉండి పోయి చెప్పిండంట సంజీవ్ రెడ్డికి, ఆయనను ముట్టుకుంటే ఇంకా ఆగమవుతుంది, ఆయన మొదలే వ్యతిరేకించినోడు, ఆయన మూలాలు వేరే ఉన్నాయి, వాళ్ళ మూలాలు వేరే ఉన్నాయి, కొద్దిగా నువ్వు ఆయన టచ్ చేయకు, కేసులు అంటే మాత్రం అది ఇంకా వేరే తిరిగిపోతుంది, జనం సింపథెటిక్ అవుతారు, తనని ముట్టుకోకండి అంటే బాగా కోపం వచ్చి ఏదో గిలాస కింద పడేసినట్ట. నన్ను ఇంత మాట అంటాడా వీడు ఓడు అని చెప్పని, ఇంత మాట అంటాడా అని. बगल में अपना बस्ता कटोजी घर का रास्ता, जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता, उठाओ फरेब सर पर अब अपना साधो सामा संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, अय्यो राम राम संजीव रेड्डी मामा. వీడు నా సామాన్లన్నీ నెత్తిలెత్తుకొని వెళ్ళిపోరా ఇడికెళ్ళి అంటాడా నన్ను వీడు తెలంగాణకి వెళ్ళిపోమంటాడా? వాడు ఎవడా సత్యనారాయణ అంటాడు, ఎవడు వాని బొక్కల వారాలి, వాని జైల్లో ఉన్న వాని జీవితంలో బయటికి రానియొద్దని అంటే అప్పుడు జరిగింది. ఆ ఫ్రిక్షన్ అంతా కూడా ఫేస్ చేసిన తర్వాత వీళ్ళు పోయి అది అనవసరంగా ఇష్యూ అయితే పెట్టుకోకంటే అప్పుడు లాస్ట్కి ఆగిండు. కానీ ఈయన ఆగలే, ఈయన ఎక్కడ ఆగలే, ఆ పాటలు పాడుకుంటా జనం లోపలికి బాగా పోయిండు. 68 మూవ్మెంట్ కు ముందు ఇది చాలా పాపులర్. అది 69 మూవ్మెంట్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ పాట ఏ మీటింగ్ పెట్టినా చెన్నారెడ్డి మాట్లాడాలంటే ముచ్చటేదరా అని వారి పాట లేనిది చెన్నారెడ్డి గారు కూడా మాట్లాడే సిచ్యువేషన్ లేదు ఆ కాలంలో. అంటే కల్చరల్ మూవ్మెంట్ మీ ఫాదర్ తోనే స్టార్ట్ అయింది అయితే 100%. అసలు నాట్ ఓన్లీ కల్చరల్ మూవ్మెంట్, ఈవెన్ నీకు ఇక్కడ ఈ ప్రాంతంకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇచ్చి కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు గైర్ ముల్కి గో బ్యాక్ అనేది కూడా తననే స్టార్ట్ చేసిండు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఉండే ఆర్ఎల్ బుచ్చయ్య వీళ్ళందరూ కలిసి వాళ్ళ స్టూడెంట్ డేస్ లో ఉన్నప్పుడు అప్పుడు తనేందంటే రాసేది పాడేది అప్పుడే తిరుగుబాటు ఉండే కాబట్టినే తనను ఈ వాజ్ మోర్ పాపులర్, తనను అందరు లీడర్ గా చేసుకొని ఉన్నారు. మనం కాదు, అవి వాళ్ళు చెప్పిన రికార్డ్స్ కూడా మొత్తం కంప్లీట్ సాహిత్యం ఉంది కదా. సో తన యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే ఈజ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశాల కాడికి వచ్చినప్పుడు ఈజ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, ఈజ్ ఎవ్రీథింగ్. కానీ చరిత్రలో ఇక్కడ లేదు. నేను కొడుకుగా చెప్తలేను, అంతగానే ఎవరైనా ఉంటే చూపించండి. నేను చెప్తున్నా, చరిత్రలో చెప్తున్నాను. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ గారును
నీకు మన కాళోజీ నారాయణరావు ఇద్దరు సమైక్యవాదులు కలిసి తిరిగిండ్రు, వాళ్ళు జనం లోపల పడి తిరిగిండ్రు కదా, మీటింగ్లు పెట్టిరు, మనం కలిసి ఉండాలి, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలి, ఆంధ్ర హైదరాబాద్ స్టేట్ రెండు కలవాలని తిరిగిన వాళ్ళు కదా వాళ్ళు. రైట్. ఇప్పుడు అంటే మీ ఫాదర్ గొప్పతనం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత పెద్ద పెద్ద సీనియర్ నేతలు పెద్దవాళ్ళు అందరూ చెప్తూనే ఉంటారు. బట్ అలాంటిది అంటే మీకు ఎలా అబ్బింది? ఇప్పుడు అందరికీ అది ఆ లైన్ నేర్చుకోవాలని లేదు. ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అంటే అది వృత్తి కోసం అవుతుంది, లాయర్ కొడుకు లాయర్, యాక్టర్ కొడుకు యాక్టర్. బట్ ఇప్పుడు ఆ మూమెంట్ ఇది ఏంటంటే ఇది ఒక సర్వీస్ సెక్టారు, ఇది ఒక ఉద్యమం మూమెంట్, దీనివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. బట్ ఇది మీకు ఎలా అబ్బింది? దీంట్లో అరే మీరు ఎందుకు వెళ్ళాలనిపించింది? మా ఫాదర్ మాట్లాడినప్పుడు అలా ఇవే చర్చలు జరుగుతూ ఉండే కాబట్టి అది దిమాక్లోకి ఎక్కింది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కావచ్చు, నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు కూడా నేను చాలా యూనివర్సిటీలో ఫెసిలిటీస్ కావచ్చు, మన దగ్గర ఖాళీ 2 యూనివర్సిటీలు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఘోరంగా ఉంటాయి ఇక్కడ, బయట స్కూల్స్ అంతా చెట్ల కింద బడులు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనము వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ దగ్గర 23-24% లిటరసీ రేట్ ఉంటే మన దగ్గర 3 to 4%, అది కూడా ఉర్దూ మీడియం ఫార్సీ చదువులు చదివేది ఇక్కడ. సో ఆ గ్యాప్ ఉండే కదా, దాని తర్వాత ఉద్యోగాలు మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుండే ఐఏఎస్లు ఐపీఎస్లు అందరి మిఠాయి చందమామలే, మేనేజర్లు, డాక్టర్లు, వైస్ ఛాన్సలర్, ప్రిన్సిపాల్లు అన్ని ఆంధ్రోలకే, క్లర్క్ కొలువులకు కూడా ఆంధ్రోలే ఉన్నారు, మిగిలింది ఒక్కటే చీపురు కొలువు, ఆ చీపురు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడు నాయన అని. సో అయితే అట్లా ఇవన్నీ విన్న తర్వాత అంటే ఉద్యోగాలలో కావచ్చు, మన నీళ్లు మన ఇక్కడ నుంచి ఎత్తుకొని పోతున్నారు, చుట్టూ గోదావరి ఉన్నా కానీ తాగేటందుకు సుక్క నీళ్లు లేవని, అట్లా ఇవన్నీ విన్న తర్వాత ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనిపించి ఓపెన్ కాస్ట్ల అంశాలు కావచ్చు, ఇవన్నీ మేము ఫీల్డ్ మీద పోతున్నప్పుడు అది బాగా పెరిగింది. అరే తెలంగాణ తప్ప దీనికి నీకు ప్రత్యామ్నాయం లేదని. రాజకీయ పరమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లా అనేది మా ఫాదర్ డిస్కస్ చేస్తూ ఉండే. ఈయన రాజకీయ నాయకులతో ఉన్నటువంటి అనుభవాలు ఇవన్నీ, వాళ్ళు మనల్ని ఎంత చిన్న చూపు చూస్తారు, ఏం సంగతి ఏంటిది అనేది. ఒక ఆంధ్ర సెటిలర్ మా వరంగల్లో గోవిందరావుపేట దగ్గర ఉంటే హెలికాప్టర్ తీసుకొని డైరెక్ట్ ఆయన అక్కడ దిగిండు. ఆయన రాజకీయాలు శాసించేది వరంగల్ జిల్లాలో, పోరాటాల గడ్డైనటువంటి వరంగల్ జిల్లాలో ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి ఒక అమ్మాయిని అక్కడ ఉంటే తన రాజకీయాలు నడిపేది అక్కడ. ఈయన మంత్రి ఉంటే కూడా రాజకీయం ఆయన నడిపేది అన్నట్టు. అగో అటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఇదంతా ఉండే. అది నాకు ఫస్ట్ నుంచే ఇవన్నిటితోటి నాకు ఆ లోపల ఎక్కినాయి ఇవన్నీ, ఒక్కొక్క అంశం ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లా జరుగుతుంది, దీనికి ఏకైక సొల్యూషన్ తెలంగాణ, అది కూడా పోరాటాలతో వస్తుందని. నువ్వు పాలిటీషియన్స్ ఆల్రెడీ ఒకసారి మోసం చేసిరు అనేది దిమాక్లకు ఎక్కింది. 11 మంది నీకు ఎంపీలు గెలిచిన తర్వాత చెన్నారెడ్డి వీళ్ళందరూ కలిసి, అప్పుడు వెంకటస్వామి కూడా ఉండే, వీళ్ళంతా కూడా గుడిచెల్ల వెంకటస్వామి అంటారు కదా, వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ లో పోయి మోకరిల్లి దాసోహం అయిండు. 369 మంది శవాల సాక్షిగా వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని ఇందిరాగాంధీ పాదాల కాడ పెట్టిండ్రు వీళ్ళు. అప్పుడు ఈయన తిరగబడ్డాడు, లుచ్చ చెన్నారెడ్డి అన్నాడు. మా ఫాదర్ రుచి చెన్నారెడ్డి అన్నాడు చెన్నారెడ్డిని. యాక్చువల్ గా మూవ్మెంట్ ఇన్వైట్ చేసింది కూడా తననే ఒక స్టేజ్ లో. 69 ఉద్యమం 69 తర్వాత వీళ్ళందరూ కలిసిండ్రు కదా, దాని తర్వాత జయ తెలంగాణ పత్రిక నడిపిండ్రు. సో ఇవన్నీ నేను అప్పటి అనుభవాలని చూసిన తర్వాత పాలిటీషియన్స్ తో కాదు, విద్యార్థులతోని యువకులతోనే తెలంగాణ వస్తుందనే దాంతో నేను ఎక్కువ స్టూడెంట్ మూవ్మెంట్లలో, యూత్ మూవ్మెంట్లలో, ఇటువంటి వాటిలలో బాగా ఇన్వాల్వ్ అయినా, ఇండిపెండెంట్ గా చేసినాం అవి. మీరు వచ్చిర్రు తెలంగాణ ఉద్యమంలో, మీరు తొలినాళ్ళలో కేసీఆర్ తోని పనిచేశారు. అంటే ఎక్కడ మీకు విభేదం వచ్చింది, ఎక్కడ అతనితో విభేదించి మీరు బయటకు వచ్చి స్వతంత్రంగా పోరాడారు? అయితే దానికి ఒక 3-4 కారణాలు ఉన్నాయి. ఆయన ఫస్ట్ రాగానే రాళ్లతో కొట్టుని, తెలంగాణకు మోసం చేస్తే, ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టుని, చెప్పులతో కొట్టిరి అని అన్నాడు. మరి రాళ్లతో చెప్పులతో ఎవరు కొడతారు అని అంటే, ఆయన పెట్టుకున్న పార్టీ క్యాడర్ కొట్టదు. ఎందుకంటే ఆయన పెట్టుకున్న పార్టీ మొత్తం బయట పార్టీకి వెళ్ళి వచ్చి ఇలా జాయిన్ అవుతున్నారు. కొట్టడంలో ఉంటే మోసం ద్రోహం చేస్తే విద్యార్థులు కొడతారు, యువకులు కొడతారు. ఎందుకంటే వాళ్ళకి ఏం స్వార్థం ఉండదు కాబట్టి, వాళ్ళు తెలంగాణ గురించే కొట్లాడుతున్నారు కాబట్టి. అంటే నేను స్టూడెంట్ వింగ్ పెట్టా అన్నాడు. రక్తపు బొట్టు నేల మీద చిందేది లేదు, ఒక్క లాఠీ దెబ్బ పడేది లేదు, మీ విద్యా సంవత్సరం ఎవరిది కూడా అటు ఇటు కానియకుండా నష్టపోకుండా నేను తెలంగాణ తీసుకొస్తా అని చెప్పిండు. ఇదంతా కాన్పూర్ ముచ్చట అని. ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ తర్వాత చూసినాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఫక్త్ రాజకీయాలు నడుస్తున్నాయి అందులో మొత్తం. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సంబంధించినటువంటిది ఉంటే ఒక గట్కేసర్ జెడ్పీటీసీ ఒకటి టీఆర్ఎస్ గెలిచి, మిగతాది సగము ఒక టీడీపీ సగం గెలిచింది, కాంగ్రెస్ సగం గెలిచింది. అయితే ఈయన ఇండిపెండెంట్ గా అట్లే ఉండాలి కదా, తెలంగాణ వాదంతో ఉండాలి కదా, లేకపోతే అటో ఇటో నేషనల్ పార్టీ కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ సపోర్ట్ కన్నా పోవాలి కదా. నేను టీడీపీకి పైసలు తీసుకొని టీడీపీకి సపోర్ట్ చేసిండు. దాంతోపాటు జై తెలంగాణ పత్రిక పేరు మీద కూడా విపరీతమైన పైసలు వసూలు చేసిండు. పత్రిక తీయలేదు, సబ్స్క్రిప్షన్ పుస్తకాలు ప్రింట్ చేపించి
కాన్స్టిట్యున్సీస్కి ఒక్కొక్కరికి టార్గెట్స్ పెట్టి కింద దాకా పంపించిండు. నీకు ఇప్పుడు పలానా అరే వెంకట్ నువ్వు పోయి నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఎక్కువ సబ్స్క్రిప్షన్ తీసుకొస్తే ఎక్కువ పైసలు తీసుకొస్తే టికెట్ నీకే అన్నాడు. అట్లా ఒక 5-6 మందికి చెప్పిండు. 5-6 మందికి చెప్పిండు. అంతకుముందు TV9 ఎన్కౌంటర్ ప్రోగ్రామ్లో కూడా అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించిండే. సో ఆ పత్రిక తీయడు. మా ఫాదర్ ఏమో లేదు అదొక కమిటీ వేయాలి, జాదవ్ జయశంకర్ ఇటువంటి వాళ్ళందరితో, రఘువీర్ రావు కావచ్చు, ఆనందరావు తోట ఇటువంటి వాళ్ళతో అప్పుడు ఇంకా బతుకుండే వాళ్ళు. వీళ్ళతో అందరితో పెట్టి ఒక ఎడిటోరియల్ బోర్డు వేయాలంటే వేద్దాం అన్నాడు. వేయలేదు. ఆ పైసలు ఎక్కడ పోయినాయో తెలియదు. పత్రిక తీయరు. అది మా కాడికి వచ్చి వాళ్ళ అడుగుడు ఉండే టైమ్స్ ఆఫ్ ఇండియాలో హెడ్లైన్స్లో వార్త వచ్చింది. రోవర్ నాన్ స్టార్టర్ న్యూస్ పేపర్ 50 లక్షలు కేసీఆర్ లోపలికి వేసిందని చెప్పని హెడ్లైన్స్ తో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈయన వైఖరి కూడా కరెక్ట్ అనిపించింది. ఇంకోటి ఖాళీ కవర్ల స్టోరీ ఒకటి ఉన్నది. ఫస్ట్ ఈయన జలదృశ్యం మీటింగ్ జరిగినప్పుడు ఈయన సిద్దిపేటకి వెళ్ళి ర్యాలీ వస్తుంది, తనది మొత్తం కార్లతో ర్యాలీ వస్తుంది. వచ్చిన తర్వాత కవర్లు ఇస్తుంటాడు ఆయన. ఇది నా పార్టీ ప్రాథమికత సభ్యత్వానికి రాజీనామా లెటర్ అని చెప్పని అంటాడు. తర్వాత రెండోది స్పీకర్ పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా అంటాడు. ఇంకోటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా అని. అయితే తీరా చూస్తే ఏంటంటే అప్పుడు అదంతా అక్కడ హనుమంతరావు గారు అని ఆయన అన్నీ చూస్తుండే మీడియాకినంతా. నేను మొత్తం మిగతా అరేంజ్మెంట్స్ లో అంతా కొద్దిగా లట్ల బ్యాచ్ అంతా మాది ఉండే. అప్పుడంతా వీళ్ళు శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ ఏదో దాడి చేస్తారు, టీడీపీ చంద్రబాబు దాడి చేపిస్తాడు మీటింగ్ అని ఉంటే మేము ఫిజికల్ ఫోర్స్ మాది ఉండే. అది కూడా ఒకటి నా మీద బాగా ప్రభావం పడ్డది. అయితే మీడియా వాళ్ళు అందరూ అడుగుతుంటే చూస్తే లెటర్లు బౌన్సర్లు అంటే అన్నిటికి తెగించి మా తలకాయలు మాయన్న వాళ్ళతో మేము పైల్వాన్లు ఏమన్నా బౌన్సర్ లెక్క కండలేం లేకుండే మాకు. మేము జస్ట్ స్టూడెంట్స్. కాకపోతే ఎవడొస్తారో చూద్దాం. వాళ్ళ స్థాయి అంతా బౌన్సర్లు ఉండే, పైల్వాన్లు ఉండే. లేదు ఆ మీటింగ్ కు ఆ సభకే కేసీఆర్ కాదు సభకే లట్లు పట్టుకొని నిలబడ్డాం. 200 లట్లు మొత్తం వాడు చికటపల్లికి వెళ్ళి పట్టుకొచ్చి మిగతా మా వాళ్ళు దోస్తులు ఉండే వాళ్ళ దగ్గర పోయి మొత్తం లట్లు పట్టుకొని అప్పుడంతా చికటపల్లి అంతా ఉంటుండే, ఇవన్నీ మిగతా బొంగులు ఉంటుండే. అవి పట్టుకొచ్చి ఇవన్నీ చేస్తే అడుగుతుంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే అది లేవు అని అంటే అప్పుడు ఇంటికి పోయి చూస్తే ఆయన ఇచ్చిన ఖాళీ కవర్లు అని తెలియని. అదో పెద్ద ఇంటర్నల్ చర్చ. అరే ఖాళీ కవర్లు ఏంటంటే అప్పుడుకి కేసీఆర్ అనేట ఆయనే విద్యాధర్ రావు తోటి వెల్మైన మంత్రి ఉండే, ఆయనతోటి చంద్రబాబు నాయుడు తోటి బేరం ఆడిండు. ఇప్పటికీ చెప్పమని మంత్రి పదవి ఇస్తా అంటే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ లేదు మన లేదు, నేను ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ నీ దగ్గరికి వస్తాను. అది తెలిసిన తర్వాత అమ్మ ఇది పెద్ద బద్మాష్ కేసు ఉన్నది, ఎప్పుడైనా ముంచే కేసు అయ్యిందని చెప్పని అప్పుడు అనుకోని మాకేమున్నది, మాకు తెలంగాణ అనేది మాకేదో కావాలి, నేను మంత్రి కొడుకు, మా ఫాదర్ అట్లంటే ఆయనకన్నా సీనియర్, నాకు ఎమ్మెల్యే అని కాదు. అప్పుడు జస్ట్ నేను ఫస్ట్ తెలంగాణ కావాలనేది ఈయన ముంచుతాడనేది అర్థమైపోయింది. ఎందుకంటే 69 అనుభవం ఉంది కదా. అప్పుడు చల్ కాదని చెప్పి బయటకు వచ్చి విద్యార్థి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన నేను. అట్లా అది నా నేపథ్యం. దాంట్లో అంటే కేసీఆర్ అనుబంధంగా లేదు, అనుబంధం కాదు. నేను విభేదించిన. కేసీఆర్ ఆర్గనైజేషన్ పెట్టా అన్నాడు కదా, నేను విభేదించి బయటకు వచ్చేసేసినాం. బయటకు వచ్చి మేమే సొంతంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఆర్గనైజేషన్లో చిచ్చు పెడతాం. ఎందుకంటే మేము స్ప్రెడ్ అవుతున్నాం. జయశంకర్ కూడా మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేందుకు కూడా ఆయన కూడా ఒక కారణమే. మేము చేస్తున్న క్రమంలో మీటింగ్లు పెడితే వీళ్ళని రానియకుండా చేసి అంతా కథలు చేసిండు. సో అప్పుడు ఏమైంది, మేము పెట్టినటువంటి ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి. మేము కిందాక పోతుంటే అది బాగా విపరీతమైన స్టూడెంట్స్లో చలనం స్టార్ట్ అయ్యే వరకు ఈయనకు భయమై మా కమిటీ మొత్తంలో మేము అరౌండ్ 17 మెంబర్స్ ఎంత ఉండే, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుకులేదు కానీ. సో మా కమిటీలో నా ఒక్కని పేరు తీసేసి మిగతా అంతా కలిపి 68 మందితోటి ఆయన కమిటీ వేసిండు. ఎవరు కేసీఆర్ కమిటీ వేసిండు. వేస్తే మా వాళ్ళందరూ తిరుగుబడ్డారు. అరే నువ్వు రా భయ్, మా పేరు లేచి నువ్వెట్లేస్తావు, నీ కమిటీలో నేను వస్తాను నానేమన్నా అని 2 DCMల మంది పోయి మొత్తం జలదృశ్యం మీద దాడి చేసి ఆఫీస్ అంతా వాళ్ళ కొట్టేసేసారు. ఇలా మస్తునచ్చారు కూడా ఉన్నాడు, ఆయన బతికి ఉన్నాడు. ఆ రోజు ఉండే సురేందర్ రెడ్డి గారు అని ఫారెస్ట్ మినిస్టర్ ఉండే, ఆయన ఉండే కానీ చనిపోయింది ఆయన. కానీ వీళ్ళందరూ ఉండే. అట్లా తిరగబడి బయటకు వచ్చేసి మేము ఇక ఇండిపెండెంట్గా ఆర్గనైజ్ చేసిన వల్ల మన ఆర్గనైజేషన్లో ఫస్ట్ ఉన్నటువంటి మిత్రులు ఇంకా ఉన్నారు, విద్యార్థి మిత్రులంతా. సో అట్లా వచ్చి నేను టీఆర్ఎస్తో నాకు కొద్ది రోజులే. దాని తర్వాత మొత్తం ఈయన మీద అపనమ్మకం ఎప్పుడైతే అయిందో మేము ప్యారలల్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్ బయటికి వెళ్ళి చేసినాం. కాకపోతే ఏంటంటే ఒక ఘోరమైన ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, జయశంకర్ మాతోనే ఉంటా అన్నాడు. హీ విల్ నాట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ హీ కాల్స్ ఐ విల్ నాట్ గో అని చెప్పిండు. ఒక స్టేజ్లో నేను ప్రవీణ్ అని, కొమ్ము ప్రవీణ్, ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ మిత్రుడు, మేము ఇద్దరం పోయి వాళ్ళు మమ్మల్ని అడుగుతా ఉండే, అరే మీరు జయశంకర్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు బాయ్, ఆయన పోయి ఆడబోతాడు, ఆయన సంకల చేరుతాడు అది అని అంటే మేము పోయి అడిగినాం. ఆయన ఇక్కడ ఆనందరావు తోట గారి ఇంట్లో ఉండే, కనకదుర్గ తోట గారి ఇంట్లో ఉంటే పోయి మీరు మీ వయసు ఉన్నది, మీకు అది ఉన్నది, మీరు ఎందుకు ఆయనను పట్టుకొని ఎందుకు చేస్తారు అంటే పోయినాం. పోయి ఇట్లా అంటున్నారు బయట. అంటే యాక్చువల్గా మా ఫాదర్కి ఇద్దరు బాగా క్లోజ్ కాబట్టి మామ అనేది జయశంకర్ ఏంది ఇట్లా అంటున్నారు అని అంటే, హీ విల్ నాట్ కాల్ మీ కేసీఆర్, హీ విల్ నాట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ హీ కాల్స్ ఐ విల్ నాట్ గో అని చెప్పిండు ఆ రోజు జయశంకర్ సాబ్.
కానీ ఒక వేదిక మీద 3 సార్లు కాలు మొక్కిండు వచ్చి ఇదంతా ఈ పోరగాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను సపరేట్ చేయాలని ముఖంగానే పోయి ఆ గ్యాంగ్ లో పడ్డాడు. ఇక దాని తర్వాత రాలే ఆయన దాని తర్వాత చాలా అవమానాలు పడ్డాడు అనేది చాలా మందితో చెప్పిండు. లాస్ట్ కు తాగిదంతా కూడా పడ్డాడు, తాగిదంతా కూడా. సో ఇవన్నీ ఏంటంటే అప్పుడు వీళ్ళు కనుక ఉండేది ఉంటే మేము ఇంకా పెద్ద మూవ్మెంట్ బిల్డప్ చేస్తుంటే అనుకోకుండా జనార్దన్ రావు చనిపోయినరు. ఇక జాదవ్ సాబ్ అంతా కొద్దిగా డిఫరెంట్ లైన్లో ఉండే కాబట్టి అది కాదు. కానీ మేము మాత్రం ఇండిపెండెంట్గా అట్లనే వాయిస్ ఆ రోజు నుంచి అట్లనే ప్రజల పక్షాన ప్రజల ఇష్యూస్లో మీరు ఏ ఇష్యూస్ తీసుకొని ఆ ఇష్యూస్లో మేము ఉన్నామా లేదా అనేది మీకు అర్థమవుతుంది. 100% ఉన్నారు మీరు, ప్రతి ఉద్యమంలో ఉన్నారు, ప్రతి పోరాటంలో ఉన్నారు. అంటే మీరు ఇంకా ఈ కేసీఆర్ని దించడానికి మీరు సకల ప్రయత్నాలు చేశారు, అనేక పోరాటాలు చేశారు. కానీ అలాగే కాంగ్రెస్ రాగానే కూడా ఎమ్మటే మీరు వ్యతిరేక గలం అనేది వినిపించారు. ఎందుకు ఎమ్మటే రాగానే ఎమ్మటే 1-2 monthsలోనే పూర్తిగా వ్యతిరేక గలం అనేది మీ నుంచి స్టార్ట్ అయింది? వాస్తవమే అది. అయితే ఏమైందంటే దీనిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను భువనగిరిలో ఒక ఫుడ్ పాయిజన్ అయింది, ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. సో ఆ ఫుడ్ పాయిజన్ అయితే ఆ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ చేసిండ్రు. రెయిన్బో హాస్పిటల్. సో ప్రశాంత్ అనుకుంటా పిల్లగాని పేరు, ప్రశాంత్. సో చనిపోయిండు. అప్పటికి వారం రోజుల వరకు అక్కడ ప్రాపర్గా కేర్ తీసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తే అది సీరియస్ అయితే ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. సో అడ్మిట్ చేసిన తర్వాత నేను ఇట్లా చనిపోయిందని పొద్దున్న ఫోన్ వచ్చింది. ఆ లోపల ఇంకొక దుర్మార్గమైన ఇన్సిడెంట్ ఏంటంటే ఆ నైట్ ఆ పిల్లగాని శవం చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొని పోతున్నారు. ఈ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి పోతుంటే బేగంపేట్ పబ్లిక్ స్కూల్ ముందు వాళ్ళ తల్లిని, చనిపోయినటువంటి పిల్లగాని తల్లిని, పీనుగ పక్కకున్న తల్లిని, తాతను, వాళ్ళ అమ్మమ్మని కూర్చుంటే దించిండు ఆడికెళ్ళి. అలా పాపం తెలియదు, మా పిల్లగాడు చచ్చిపోయిన పోస్ట్ మార్టం అని తెలియదు. వాళ్ళు హైదరాబాద్ ఫస్ట్ టైం చూసిరు, ఏదో కూలి పని చేసుకుంటే వాళ్ళు. అయితే వాళ్ళు శవం మా ఇంటికి తీసుకుపోలే, మీరు ఎటు తీసుకుపోతారు అది అని అంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నట్టు ఆయన తీసి కాలుతోని తల్లిని కూడా తల్లి కింద నెట్టేసేస్తా మోకాలికలను పడి వాళ్ళకి రాత్రి అరౌండ్ 11:30-12 o'clock ఆ ఇన్సిడెంట్ జరిగితే పొద్దుగాల 4-4:30 దొరికిరు వాళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లేవు, పాపం ఏం లేవు. ఇది డైరెక్ట్ తీసుకుపోయిన మార్చరీలో పడేసిండు. పొద్దున్నే ఫోన్ రాగానే పోయినా నేను. పోయి చూసినాక ఆ సంఘటన చూసినాక నాకు చాలా దుర్మార్గం అనిపించింది. ఇదెక్కడిది పోలీస్ ఆయన వచ్చి ఇట్లా చేసి అప్పుడు ఏసీపీ సమ్ రెడ్డి ఉండే ఆయన వచ్చిండు. ఆయన వచ్చి పోతే ఆయన అడిగినాం. ఆ పొద్దున కూడా వచ్చి ఇట్లా ఏలు పెట్టి ఇట్లా చూసుకుంటూ పోయిండంట. ఆ రోజు నేను ఫస్ట్ టైం నేను మాట్లాడినా అసలు ఫుడ్ పాయిజన్స్ మీ గవర్నమెంట్ ఇచ్చినాక జరగొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ అంశాల మీద మాట్లాడినాం కదా. అది ఎవరైనా కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అటువంటి జరిగినప్పుడు యాక్షన్ అంటూ ఉండాలనా లేదా? ఆ సబ్ ఇన్స్పెక్టర్ మీద కనీసం షోకాజ్ నోటీస్ లేదు, సస్పెన్షన్ పక్కకు పడేసేయండి. ఆ సబ్ ఇన్స్పెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉన్నాడు. ఈ పిల్లగాడు చనిపోయిండు. జిబ్లాక్పల్లియో పిల్లాయిపల్లియో ఇక్కడనే మన పోచంపల్లి మండలికి సంబంధించినటువంటి పిల్లగాడు చనిపోయింది. మరి అటువంటి టైంలో కూడా మాట్లాడకపోతే మనలో కూడా మానవత్వం ఉన్నదా లేదా? నన్ను చాలా మంది అడిగినరు. అంతకుముందు మేమంతా కలిసి పనిచేసి మేము కేసీఆర్ ప్రభుత్వం మీద ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తిరిగినప్పుడు మేమంతా బడు నిద్రలకి ఇవన్నీ పోయినాం కదా, నువ్వు ఎందుకు మాట్లాడినావు అని అంటారు. అరే నీ ఇది మంచిగున్నది. నేను సపోజ్ రేపు పొద్దుగా నేను రాజకీయ పొజిషన్ పోయినా నేను మాట్లాడాల్సిందే, మాట్లాడాలి, బాధ్యత అది. నువ్వు శవం పక్కకు తల్లి ఉంటే తల్లిని బట్టి కాలుతో దాన్ని కింద పడేస్తాడు, మోకాలు వలుగుతాయి, అవన్నీ చూసినప్పుడు విజువల్స్లో కూడా వచ్చినాయి. అక్కడ స్టార్ట్ అయింది. నువ్వు కరెక్షన్ అయినా చేయాలి, లేకపోతే యాక్షన్ అయినా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అట్లా నేను స్టార్ట్ చేసి మరి వీళ్ళు వచ్చిన తర్వాత బంద్ చేసిన బడులు తెరుస్తా అన్నారు. మేము పోయినాం, మొత్తం తెరవలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు రాగానే రిక్రూట్మెంట్ చేస్తున్నారు, చేయలేదు. ఇట్లా స్టార్ట్ అయింది. ఒకటెనుకోటి ఇష్యూస్ స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం. లాస్ట్కు ఇక పీక్ స్టేజ్లో లాస్ట్ 2 months బ్యాక్ ఎప్పుడైతే సాకలైన మా మనవానికి కనీసం వైద్యం అందలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు, అందియలేనటువంటి సిచ్యువేషన్లో మేము బయట మాట్లాడిన తర్వాత కూడా మేము మాట్లాడినాక వారం రోజుల తర్వాత తన చనిపోయిండు. అప్పటి నుంచి నేనైతే ఇంకా కొద్దిగా ఎక్కువ చేసేసిన. ఇప్పుడు అవుట్రైట్గా మాట్లాడతాం అంతే. అంటే భువనగిరి టికెట్ పృథ్వీరాజ్ యాదవ్ ఆశించిండు, అది చివరికి ఇవ్వలేదు అనేది కూడా ఒక ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? భువనగిరి ఏంటిది? ఎంపీ టికెట్. భువనగిరి ఎంపీ టికెట్ 1,00,000 మంది 1,00,000 తీరుగా మాట్లాడుకున్నారు చాలా మంది. దానికి సంబంధం లేదు కదా, ఇదంతా ముందు జరిగినటువంటి అంశం. సో ఈ పృథ్వీరాజ్ను నాకేమి ఇవ్వలేదు. కానీ పృథ్వీరాజ్ను ఎమ్మెల్యే టికెట్లకో ఎంపీ టికెట్లకో లేకపోతే ఇంకా వేరే పారితోషకాలకు పృథ్వీరాజ్ని కొనేంత సీన్ ఇవ్వడానికి లేదు. ఈ ముఖ్యమంత్రి కాదు, ఈయన బాస్ కూడా బాగా ప్రయత్నం చేస్తే ఈయన బాస్తో కూడా కాలేదు. చంద్రబాబు నాయుడుతో కూడా జరిగింది ఇది. అది ఆయనకు కూడా తెలుసు, ఈ ముఖ్యమంత్రి కూడా తెలుసు. అది నేను స్టూడెంట్ డేస్కి ఉన్నప్పటి నుంచే ఇటువంటి చాలా ఇట్లా మా ఇంటికాడికి మా గలవల కాడికి వచ్చినాయి. ఇవన్నీ అన్ని తీసి పక్కకు పడేసినాం. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అంటే ఈ ఇంటర్వ్యూలో కాకపోవచ్చు, మాకు దేంట్లో తక్కువ లేదు కదా. నా రాజకీయ కుటుంబం మాది పోరాటాలు చేసింది. ఇప్పటి నుంచి కాదు, భూస్వామ్య వ్యవస్థకు
జమీందారులకు జాగీర్దారులకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన నేను నా నేపథ్యం అది. మా ఫాదర్ తిరుగుబాటు కవి, మా ఫాదర్ సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మంత్రి, ఇండిపెండెంట్గా అయిండు. మంత్రి అంటే సరే లాస్ట్కు పార్టీలో పోయి కావాల్సింది కాబట్టి కానీ నా బ్యాక్గ్రౌండ్ ఉంది, చదువుకున్న యూనివర్సిటీ, నేను ప్రజెంట్ చేయగలుగుతా, అన్ని చేస్తా. రేపు జోకర్గాలు అవుతున్నారు మొత్తం అంతా. చిన్న చిన్న సారదంద చేసినోడు, ఇసుక దొంగతనాలు చేసినోడు, వెహికల్ దొంగతనాలు చేసినోడు ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చున్నారు. సో అందుకని వీటితోటి ఏదో ముఖ్యమంత్రి ఆఫర్ చేస్తే ఇది కాలేదు అది కాలేదని ఇది ఏంటంటే ఒక దుష్ప్రచారం కొత్తగా మొదలుపెట్టి ఇంకా ఆయన బీజేపీతో లింకప్ అయినాడు అని చెప్పి మొన్న సంజయ్ని ఏకి పడేసిన నేను నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో. సో ఇవన్నీ ఏంటంటే ఇవి వాళ్ళకు పడిరానప్పుడు రాజ్యం చేసేటువంటి కుట్రల భాగం వీళ్ళంతా మీద మన్నుజల్లుడు. రేవంత్ రెడ్డి లవ్ మ్యారేజ్ విషయంలో కూడా అప్పుడు మీరు బాగానే సపోర్ట్ చేశారన్నారు, చాలా మంది అన్నారు. అది నిజమే? ఇక అది పర్సనల్ లేండి, అది అది వదిలేసేయండి. అంటే అంత క్లోజ్ ఉండేటోడు చాలా అతనికి చాలా సపోర్ట్ చేసినప్పుడు. ఎస్, వ్యక్తిగతంగా నేను ఇప్పుడు చెప్తున్నా, వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఏం లేదు. వ్యక్తిగతం గురించి కాదు కదా, నేను జనం గురించి మాట్లాడుతున్నా. నాకు రేవంత్ రెడ్డితో ఫ్రెండ్షిప్, దగ్గర ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన ఆయన తప్పులు చేస్తే నేను సరిదిద్దాలి కదా, నేను చెప్పాలి కదా. అట్లీస్ట్ నేను చెప్తున్నా బదాట్లో పోయి చెప్తున్నా నేను, అరే నువ్వు సరిదిద్దుకోవా, నువ్వు సరిదిద్దుకో అని చెప్పని. ఇవాళ కూడా సర్పంచ్లకు సంబంధించిన అంశం గురించి అంత క్లోజ్గా ఉంది కనుకనే ఈ రోజు ఇంత ధైర్యంగా నేను చెప్పింది ఇలా ఎందుకు జరుగుతలేదు అనేది, అందుకనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కావచ్చు అబ్బా, చేయాలి కదా. నేనే కాదు, నీ పౌరుడు ఎవరు మాట్లాడినా కానీ నీకు ఆ స్వేచ్ఛ ఉంది కదా, నీకు ఆ హక్కు ఉన్నది కదా. జనం ఎవరు మాట్లాడినా కానీ నువ్వు చేయాలి. యూనివర్సిటీలో తాగే ఆ ట్యాంక్లో పోతే ఇట్లా తీస్తే ఇక్కడ దాకా పాకురు వెళ్ళిన తర్వాత ఇక నీకు ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నట్టు, ఏ సిస్టమ్ పని చేస్తున్నట్టు, నువ్వు వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద కాదు ఎవరి మీద లాఠీ దెబ్బ పడదు అని చెప్పినావు. పడతలేదా? పడ్డదా లేదా? పడుతున్నాయి కదా, భూముల జాగాల కాడ పడుతున్నాయి. ఉద్యమకారుల మీద కొడుతున్నారు, ఉద్యమకారులకు చేసిన ప్రామిసెస్ చేయలే. ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి 1200 మందిని ఈయన రాగానే వెంటనే 100 రోజుల లోపల ఐడెంటిఫై చేసి వాళ్ళకి న్యాయం చేస్తా అన్నాడు. అంతకుముందు ప్రభుత్వం 550-560 మందికే చేశారు, మిగతా అన్ని మేము రాగానే వెంటనే చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఇవాళ వరకు 18 నెలలైంది కదా, నెలకు ఒక్కరిని చేసినా 18 మంది అవుతుండే. ఒక్కరిని కూడా చేయలే కదా ఇవాళ వరకు ఆయన ఐడెంటిఫై చేయలే. ఉద్యమకారులకు 250 గజాలు ఇచ్చి వాళ్ళకు వైద్యం ఇచ్చి అన్ని రకాలు ఆదుకుంటా అన్నాడు కదా, హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు అబ్బా ఇప్పటిదాకా. మరి ఎందుకు మాట్లాడుకుంటుంటాం? దీని గురించి కాదు కదా, ఈ తనతో నాకు వ్యక్తిగతంగా ఉన్నంత మాత్రాన అంశాలైతే చేయాల్సిందే కదా. అట్లంటే మరి నేను అంతకుముందు కూడా లీడర్ ఉండే, నేను ఎప్పుడు ఆయన దగ్గర పోను నాకు ఇష్టం లేదు. ఆయన చంద్రబాబు ఏమన్నా కాబట్టి నేను పట్టించుకోలే. మా ఆఫీస్ ముంగడ కూడా ఒకసారి అనుకోకుండా పాశివాది గారు ఉన్నారు, అన్న చూడు నా దగ్గరకు రాడు, ఒక్క ఫోన్ కూడా చేయడు అంటే నువ్వు ఫోన్ ఎత్తా సరే సంభాషణ జరిగింది లేండి కానీ అంటే నువ్వు చేస్తే నేను ఉరికొస్తాగా, నువ్వు ఎందుకు రావు అంటే నువ్వు చంద్రబాబు ఏమో నేను ఎందుకు వస్తానే అని చెప్పని ఇట్లా మా మధ్యలో జరుగుతుండే. కానీ సరే అదంతా ఆ ఎపిసోడ్ అంతా కొంచెం సేపు పక్కకు పెడితే ఎవరు ముఖ్యమంత్రి అయినా నా ప్రియారిటీ, టాప్ ప్రియారిటీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్షల గురించి అయితే ఇక్కడ ఫైరింగ్ల విద్యార్థులు చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినరు, ఆ ఆకాంక్షలు నెరవేరేంత వరకు నేను రేపు పొద్దుగాల ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కానీ ఈ సమస్యల మీద నా గలం అట్లనే ఉంటుంది, అట్లనే మాట్లాడతా. రైట్. తెలంగాణ ఉద్యమకారులు అనగానే ఇప్పుడు కాంగ్రెస్ అంతకుముందు 1200 మంది అమరవీరులు, 1200 మంది అమరవీరులు అన్నారు. ఇంతకీ ఎంతమందికి కనీసం అట్లీస్ట్ అది న్యాయం జరిగింది? ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు? ఏమేమి జరగాల్సి ఉంది? 1200 మందిని గుర్తించారు కదా. అదే కేసీఆర్ కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు 1200 మంది విద్యార్థుల బలిదానాలు 1200 మంది అని చెప్పారు. సోనియా గాంధీ కూడా చివరికి విద్యార్థుల వీళ్ళ బలిదానాలను బట్టే తెలంగాణను అనౌన్స్ చేసేసింది. మరి ఈ 1200 మందికి ఎలాంటి న్యాయం జరిగింది? అసలు వాళ్ళు అలాట్ చేసింది ఇళ్ళ స్థలాల్లో ఏదో జరిగింది 500-550 మంది. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? అదే కదా, ఇప్పుడు ఆయన కేసీఆర్ కొంతమందిని ఐడెంటిఫై చేసిండు, అసెంబ్లీ సాక్షిగా 1200 మంది చనిపోయిందని చెప్పిండు. ప్రతి నాయకుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా ఎవరు చూసినా 1200 మంది అని చెప్తారు. కానీ 1200 మందికి ఇయ్యలేదు, మాకు ఇయ్యలేదని కొంతమంది అర్జీలు పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీసులో చుట్టూ నేను కూడా ప్రతిసారి వాళ్ళ వర్ధంతి నాడు నేను ఇక్కడ అమర్ల స్తూపం దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేయించిన. 1-2 సార్లు మన V5లో కూడా వచ్చినట్టున్నది ఇంటర్వ్యూ వచ్చింది. మొన్న జూన్ 2 రోజే ఆ కుటుంబాలు లేవు. అంతకుముందు నేను ప్రతి సందర్భంలో తీసుకొచ్చి పెట్టిన. ఈ ముఖ్యమంత్రి రాగానే నేను మాత్రం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి న్యాయం చేస్తాడు. కేసీఆర్ కూడా జాగలు గీగలు ఇస్తానడు, ఇయ్యలే. వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే అటెండర్ల పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు,
చిన్న చిన్నవి అది కూడా కొంతమంది చాలా మంది ఇప్పుడు రిటైర్మెంట్ కాడికి వచ్చినాయి మళ్ళీ. ఎందుకంటే అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు ఉండే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు చదువుకున్నటువంటి వాళ్ళకి అటెండర్ల పోస్టులు ఇచ్చిన వాళ్ళకు. ఇప్పుడు చదువుకొని వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి మళ్ళీ చదువుకొని వస్తే వాళ్ళ కుటుంబంలో పొజిషన్ ఇవ్వాలి కదా, ఇస్తలేరు. జాగా ఇయ్యలేదు. ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ ముఖాన పడేసారు. హెల్త్ ఏది జరిగినా మేమే చూసుకుంటాం, ఆ కుటుంబం మొత్తం చదువు ఎంత చదివితే ఆ కుటుంబాలకు అందరికీ మేమే చూస్తామని చెప్పారు. ఏ కుటుంబానికి చదివిపియలేదబ్బా. నేను గత ముఖ్యమంత్రి కావచ్చు, గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదో కానిస్టేబుల్ కిష్టే ఇంట్లో ఎవరికన్నా చదివిపించుండొచ్చు అట్లా 1-2 కుటుంబాలకు అంతే తప్ప మిగతా ఎంటైర్ తెలంగాణలో నేను దేనికంటే దానికుంటా. ఒకవేళ వాళ్ళు ఎవడన్నా చదివించాను కనుక అనేది ఉంటే ఇప్పటిదాకా వాళ్ళకి వైద్యం సంగతి కానీ చూసిన పాపన పోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా నువ్వు ఆయన చేయలేదని ఏలెత్తి చూపించి నువ్వు వచ్చినాక చేస్తావని అనుకున్నాం, కానీ నువ్వు కూడా సేమ్ ఆయన బాటలే పోయినావు. నువ్వు ఇంకా కనీసం మాట్లాడతలేడు వీళ్ళ గురించి ఎక్కడ కూడా. లిస్టు ప్రిపేర్ చేసి ఇవ్వండి అని మీకు చెప్పాడేమో మరి ఎవరు? రేవంత్ రెడ్డి గారు రాగానే అధికారంలోకి రాగానే లిస్టు 1200 మంది లిస్టు మొత్తం ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళకి ఏదైనా చేద్దామని అన్నట్టు. ఏదైనా కలలు కన్నాడా ఆయన ఎక్కడన్నా నిద్రలో కలలు కంటే మరి తెలిసింది అయింది మీకు నాకు అర్థమైతే లేదు. ఆయన నాకేం చెప్పలేదు. కాకపోతే నేనే ఇవన్నీ కొందరికి చూపించిన వాళ్ళు అయితే చేయాలి కదా, నీకు చేయాలని ఉద్దేశం కనుక ఉండేది ఉంటే. అరే కుటుంబాలు కలుస్తారంటే కలవనిస్తలేడు భయ. ఆయనే కలుస్తా అంటే నా దగ్గరికి దీపాదాస్ మున్షి వచ్చినప్పుడు మొత్తం అన్ని తీసి ముంగడ పెట్టినా, మీకు ఆ విజువల్ కావాలంటే నేను చూపిస్తాను. నేను మొత్తం ముంగడ పెట్టిన తర్వాత ఆమె చెప్పింది దిస్ ఇష్యూ నీడ్స్ టు బి అడ్రస్డ్ బై అవర్ ప్రెసిడెంట్ అండ్ సోనియాజీ అని చెప్పింది. ఐ విల్ టేక్ దిస్ ఇష్యూ టు సోనియాజీ అని చెప్పింది. ఆమె చెప్పింది, మాట్లాడింది. ఐ విల్ టాక్ టు 3 people అని చెప్పింది. వీళ్ళందరూ తీసుకుపోయి సోనియా గాంధీ దగ్గర కూర్చోబెడతామంటే ఓకే రైట్, నేను ఇప్పుడు రానోళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారంటే చలో తీసి అన్ని ముంగడ పెట్టాను. నేను కొన్ని ముంగడ పెడితే తీసుకుపోయి చూపిస్తాను. లాస్ట్గా ఆమె నేను మళ్ళీ 2-3 సార్లు అడిగితే రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పింది ఆమె. నేను ఇలా చెప్తున్నాను, నాకు ఇన్ని రోజులు నేను లోపల పెట్టుకొని ఉన్నా, రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పింది. అంటే రేవంత్ రెడ్డికి అమరుల కుటుంబాలు కనుక ఆడిదాకా చర్చ జరిగితే ఇది ఎటుపోతుందో అని ఆయనకి ఏం భయం వచ్చిందో ఏందో మాకు తెలియదు, కానీ ఆమె మాత్రం చెప్పింది. నేను వీళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లేదు? వాళ్ళకి లేదబ్బా లోపట, వాళ్ళకు అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని లేదు. వాళ్ళు తెలంగాణ వ్యతిరేక శక్తులు. రేవంత్ రెడ్డి పేరు కూడా సూసైడ్ నోట్లలో రాసి రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు అనే పేర్లల్లా రేవంత్ రెడ్డి పేరు కూడా రాసున్నది. చనిపోయే ముందు వాళ్ళట రాసి పెట్టిండ్రు. ఇటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ సూసైడ్ లెటర్లు బయటికి తీస్తే వీళ్ళ పేర్లు వస్తాయని చెప్పి వీళ్ళు తెలంగాణ గురించి తిరిగిన వాళ్ళ. రేవంత్ రెడ్డి తెలంగాణకు విముక్తి కోసం తిరిగినోడు కాదు కదా. ఇప్పుడేదో ఏంటంటే అసెంబ్లీలో కూర్చొని ఏమన్నా మాటలు మాట్లాడితే మాట్లాడుతాడు, కానీ ఉద్యమకారుల మీద లాఠీ లేపినోడు ఈయన. ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని తిరిగినోడు ఈయన. షో ఆఫ్ చేసిన ఇట్లా తుపాకీ పట్టుకొని జనగాంలో నడి రోడ్డు మీద వీళ్ళని అడ్డుకుంటుంటే చంద్రబాబు పాలకుర్తి పాదయాత్రను అడ్డుకుంటున్నందుకు విద్యార్థులు వస్తే వాళ్ళ మీద వీళ్ళ గుండాలు లట్లతో కొడితే పిల్లల మీద ఉల్టా కేసులైనాయి. వీళ్ళ మీద కేసులు కాలే. వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ నిబద్ధత నిజాయితీ లేదు. అనివార్యంగా ఒక రాజకీయ పరిస్థితులలో కేసీఆర్కి వ్యతిరేకమైన ఓటు వీళ్ళకి పడ్డది కాబట్టి వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ బాధ్యత ఏంది చేసి అనుకున్నాం. చలో అయిపోయింది బా ఇప్పుడన్నా ఈయన చేస్తారా కావచ్చు అని అనుకున్నాం, కానీ ఎవరికి చేయలేదు కదా. ఎవరికి చేసింది చెప్పండి? 250 గజాలు అందరికి ఇస్తాడు కదా, ఇచ్చిండా? ఒక్కనికి ఇచ్చిండా? ఏదో నిన్నగాక మొన్న 9 మందిని తీసి వాళ్ళని ఏం మాట్లాడనీయకుండా చేసేందుకు చేసి కొంతమందికి తీసి అలా పక్కకు పడేసిండు. కానీ నేను వాళ్ళ గురించి ఆ అంశం గురించి నేను చర్చ తెలుసుకోలేదు. నేను మాట్లాడుతున్నది ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నా. చాలా మంది ఉన్నారు జైల్లో పోయిన ఉన్నారు, బొచ్చడం మంది జైల్లో పోయినారు. అన్ని పక్కకు పెట్టి నీ గజాలు జాగా కాదు, పెంటల పోసుకో, నువ్వు పెంటల పోసుకో. కనీసం వాళ్ళకు వైద్యం అన్న లేదా వాళ్ళ ఇంట్లో చదువునే చదివిరా నాయన. అరే వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్స్ కాదు, ఎంపీ టికెట్స్ కాదు, మంత్రి పదవులు ఏం అడగట్లేరు కదా. ఖాళీ ఏదైనా వైద్యము ఇప్పి జీవన వైద్యం. నేను అందుకే సాకలైలమ్మ మన్వంది రామచంద్ర గారిది పరాకాష్ట. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి వీళ్ళకి అసలు కొద్దిగా నన్న. ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి ఉన్నటువంటి మంత్రి మండలి కావచ్చు, మొత్తం పైసా తెలంగాణ సోయి అనుకుండేది ఉంటే ఒక్క టెలిఫోన్ కాల్తోనే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే రామచంద్ర గారు బతుకుతుండే. వారం రోజులు తాత్సారం చేసిండు. నేను డైరెక్ట్ తీసుకొచ్చి ముంగడ కూర్చోబెడుతుంటే, ఆ రోజు అంబులెన్స్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఇంటి ముంగడ కూర్చోబెడుతుంటే. కానీ మీ అసంటోళ్ళు అడుగుతారు కదా, ఏమైనా ఉన్నదా మీకేమైనా ఇదైందా అదైందా అని మాట్లాడతారనే ఉద్దేశంతో ఆగుదాం అనుకుని నేను కూడా చనిపోతాను అనుకోలే. కానీ ఆ రోజు ముందు రోజు రాత్రి నేను మాట్లాడినా, శ్వేతతో మాట్లాడినా, ఇక తెల్లారి తీసుకొద్దామని చెప్పని అనుకున్నా. నేను ఆ రాత్రి నాకు 12:45కి నాకు మెసేజ్ వచ్చింది చనిపోయింది అని చెప్పని. ఇక అప్పుడు కూడా మేము మాట్లాడకపోతే ఎట్లా అంటే, నువ్వు కుటుంబాలు కాదు నీ పక్కకు పెట్టుకొని ఆ రామచందర్ను ఎలక్షన్స్ బిఫోర్ నేను పక్కకు పెట్టుకొని పోజులు కొట్టి మాట్లాడిండు. మా ఉద్యమకారులంతా మాతో ఉన్నారు, సాకలైలమ్మ తెలంగాణ ఆడిబిడ్డ తెలంగాణ ఇక చాలా పెద్ద డైలాగులు కొట్టి మాట్లాడిండు. మరి రామచందర్ నీకు తెలిసినాయనే కదా, ఆయన ఇట్లా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పిండు, నాకు ఒక్కసారి ముఖ్యమంత్రిని కలిపింది. నేను ఓపెన్ గా చెప్పినా ఇట్లా అంటున్నాడు, ఆయనే పెద్ద మనిషి అంటున్నాడు,
మీరు వైద్యం ఇప్పిరు అంతే, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఏం పైసలు అడుగుతలేరు, వాళ్ళు పదవి అడుగుతలేరు. నీకు నువ్వే పదవి అనౌన్స్ చేసినావు ఆ కుటుంబానికి, ఆ పదవి కూడా ఇయ్యలే నువ్వు. కానీ వాళ్ళు అర్జీ మొత్తుకుంటున్నా, ఆయన విజువల్ ఉంది నా దగ్గర అని చెప్తున్నా. ఇది దండం పెట్టి అడిగితే ప్రాధేయపడితే కూడా నేను ఓపెన్ గా చెప్పిన, నేను అరే వైద్యం ఇప్పిరు భయ్, వైద్యం ఇప్పిరు భయ్ అని మొత్తుకున్నా, అన్ని ఛానళ్ళ ముంగడ మొత్తుకున్నా. కానీ దుర్మార్గుడు తెలుస్తుంది కదా, అన్ని తెలుస్తుంది కదా. ఇలా ఏడిపోయినా ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరుగుతారు కదా, మరి అది కూడా తెలుస్తుంది కదా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే అంటే మీరు సంపదలుచుకున్నారు. ఇవాళ చచ్చిపోయిన తర్వాత సంతాప సభలు పెట్టించండి మళ్ళీ ముఖ్యమంత్రి. ఆడ లోకల్ ఎమ్మెల్యేతో సంతాప సభలు పెట్టిరు, చంపినోడే సంతాప సభలు పెడుతున్నారు. 10,000 రూపాయలు పంపించిండు ఆడ దహనకాండకు. ఆ జాయింట్ కలెక్టర్ ఏమో వచ్చిండు, 10,000 రూపాయలు దాన సంస్కారం అప్పుడు ఆడికి పంపించిండు. అరే నేను చంపిన తర్వాత 10,000 పట్టుకొని ఏం చేసావు ఆయన నువ్వు అని. నువ్వు ఒక్క ఫోన్ కాల్ వెంకట్, ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏదైనా ఒక హాస్పిటల్ అడ్మిట్ అయితే బతుకుతుండే. ఆయన కొడుకు కూడా, ఆయన మన రామచంద్ర కొడుకు కూడా కాళ్ళు, 2 కాళ్ళు, ఒక కాలు ఇరిగి యాక్సిడెంట్ అయ్యి పడి బెడ్ మీద ఉన్నాడు. ఇవన్నీ చెప్పినా నేను. ఆశ్చర్యం లేదు వాళ్ళకు పాపం అని చెప్పాను. అంటే ఒక్క కుటుంబం కాదు, అందాల పోటీలు, ఆ పోటీలు, ఈ పోటీల పేరిట 100 కోట్లు ప్రజాధనం అనేది ఖర్చు అవుతా ఉన్నది. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి కనీసం ఆ వైద్యం అందించడానికి సర్కారు ఎందుకు నిరాకరిస్తుంది? ఎందువలన అసలుకి కార్పొరేట్ హాస్పిటల్ పెడుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో వీళ్ళు సైలెంట్ అండ్ సీక్రెట్ పార్ట్నర్స్ వీళ్ళంతా. ఈ ముఖ్యమంత్రి వరంగల్లో ఒక హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కు పోయింది. మొత్తం ఎంటైర్ తెలంగాణ మొత్తం హోర్డింగ్స్ పెట్టిన వాళ్ళు. ఇక్కడ నుంచి ఆ రోజు వరంగల్ పోతే ఇక్కడ నుంచి వరంగల్ దాకా లాలీపాప్ల కాడికి మొదలు పెడితే పెద్ద పెద్ద హోర్డింగ్స్ మొత్తం ఆ హాస్పిటల్ సంబంధించిందే. వాడు హాస్పిటల్ పోయి చెప్తాడా, ఇది మొత్తం స్ప్రెడ్ కావాలి, దేశం మొత్తం ఉండాలి, తెలంగాణ మొత్తం ఇటువంటి హాస్పిటల్ కావాలి. ఏ ముఖ్యమంత్రి అయినా తలకాయ ఉన్న ముఖ్యమంత్రి, ప్రజాసేవ చేయాలనుకునేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల ఆరోగ్యాల పట్ల ఏ మాత్రం కొద్దిగా సోయినటి ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ హాస్పిటల్ మంచిగా చేస్తాడు. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి ఇనాగ్రేషన్కి పోయి వాడి హోర్డింగ్స్, ఈ పైసలని ఎవరి మీద తీస్తాడు? పేషెంట్ల మీద తీస్తున్నాడు. రోగం లేకున్నా రోగం ఉన్నట్టుగా, ఆ సర్జరీ అవసరం లేకున్నా సర్జరీ చేస్తున్నట్టుగా. ఇలా నేను అనుడు కాదు, నువ్వు ఏ ఇంటికి పోయినా కానీ ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఒక్క రోజు వాళ్ళ దగ్గర ఉండేది ఉంటే మొన్న చెప్తున్నారు లక్షల రూపాయలు, కొన్ని రోగాలని చెప్పని పెట్టి గంటకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో. అంటే వీళ్ళకన్నా వాటాలు ఉంటున్నాయి కాబట్టినే నేను ఈ ముఖ్యమంత్రి కూడా చాలా స్ట్రైట్ గా చెప్తున్నా. ముఖ్యమంత్రిగా ఉండి ఒక కార్పొరేట్ హాస్పిటల్ను ఇనాగ్రేట్ చేసి ఇటువంటి నువ్వు స్ప్రెడ్ కావాలంటే నీకల్లా వాటా ఉన్నది అని మొత్తం కూడా కూస్తున్నారు జనాలు. నీకు పేపర్ మీద ఏడా కనిపించకపోవచ్చు, ఒకవేళ నీకు లేదు అనుకో, నువ్వు ఎందుకు వస్తావు వాడికి? ప్రైవేట్ హాస్పిటల్కి వస్తావు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ తెరవాలి కదా. అదే వరంగల్ టౌన్లో ఇప్పుడు జైలు గులగొట్టి హాస్పిటల్ కడతా ఉన్నారు కదా, దాని సంగతి ఏంటిది? నువ్వు పక్కకు కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజ్ పక్కకు ఎంజిఎం హాస్పిటల్ 500 బెడెడ్ హాస్పిటల్. అందులో పేషెంట్లను ఆపరేషన్ థియేటర్లల్లో ఎలుకలు కొరుకుతున్నారని ఆయన ఫోటోలు వస్తాయి. అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. పెద్ద పాత కదా పెద్ద న్యూస్ ఆ లెక్క. నువ్వు వాటిని మెయింటైన్ చేస్తాను కాదు, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పోతున్నావు అంటే వాటాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకు పడేసి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి వీళ్ళకి ఏ మాత్రం పట్టింపు లేదు. గత ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ, అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ప్రభుత్వ ఆసుపత్రులని నిర్లక్ష్యం చేస్తున్నారు, నీరు గారుస్తున్నారు. అట్లనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సేమ్ పద్ధతిలో ఇదే బరాబర్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వీళ్ళకి వాటాలు ఉన్నాయి, వీళ్ళకి పర్సంటేజ్లు పోతున్నాయి, ఎమ్మెల్యేలకు పోతున్నాయి, డైరెక్ట్ ముఖ్యమంత్రి దాకా పోతున్నాయి. బడులు ఈయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ బడులు బంద్ అయిన బడులు, కేసీఆర్ హయాంలో ఉన్నట్టు బంద్ అయిన బడులు నేను తెరిపిస్తా అన్నాడు. తెరిపియలేదు కాక ఇంకా ఉల్టా ఈయన 1000 కొద్ది బడులు బంద్ చేసిండు. మొన్న ఆయన మీరు తీయండి, మీరు తీస్తే చెప్తాడు ఆయన కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిండు ఇంకా 2000 బడులు బంద్ అయ్యడానికి రెడీగా ఉన్నాయని చెప్పి ఒక 3 నెలల కింద స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. మీరు విజువల్ ఉంటుంది ప్లే చేయండి, జనం కూడా తెలవాలి ఇవన్నీ ఎన్ని వేల బడులు బంద్ అయినాయి తెలంగాణలో అని. సో బంద్ చేసిన బడులు తెరిపించడు కాక ఉన్న బడులను కూడా నువ్వు నాశనం పట్టి పెట్టింది కదా. ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ మొత్తం అంతకుముందు ఓన్లీ హైదరాబాద్ సిటీలలో ఉండే. ఇప్పుడు ఏ మండలం పోయినా కానీ నారాయణ శ్రీ చైతన్య కొత్త ఢిల్లీడు కూడా వచ్చి పెడుతున్నట్టు ఇప్పుడు ఇక్కడ అన్ని రాజస్థాన్ ఎక్కడ చూసినా ప్రతి కుటుంబానికి 15 నుంచి 20,000 రూపాయలు, 15 నుంచి 18,000, ఒక కుటుంబానికి 20,000 రూపాయలు ఖాళీ ఎడ్యుకేషన్ మీద 2 పిల్లలు ఉంటే ఖర్చు అవుతున్నాయి. ఇలా ధైర్యం చేయలేకపోతున్నారు మంత్రులు. నిన్న ఎవరో మాట్లాడుకుంటే ఎట్లున్నారు, ప్రభుత్వ బడులలో జాయిన్ చేయించాలి. అమ్మ టాయిలెట్లు ఉండయి, నీకు పంతులు ఉండడు, షాక్ పీసులు ఉండయి, కుక్కలు తిరుగుతాయి, పందుల సంసారాలు చేస్తాయి, గొడ్లన్లనే ఉంటాయి, మేకలన్లే ఉంటాయి, బర్లన్లనే ఉంటాయి, తేళ్లు తిరుగుతుంటాయి, పాములు తిరుగుతుంటాయి. ఆ విద్యార్థులు ఉన్న దగ్గర కూడా నేను ముఖ్యమంత్రి జిల్లాలో పోయి నేను ఒక దగ్గర చూస్తే
ఆ వాటర్ ట్యాంక్ వస్తుంటే చేతులు పట్టుకొని నీళ్ళు తాగుదాం, పిల్లలందరూ తాగుతారు కదా అని నీళ్ళు తాగుదామని నేను కూడా ఇట్లా పడితే లైట్ గా చిలుము వచ్చినట్టు అనిపించింది. ఏంది అని చెప్పని పైన తీసి దాన్ని అక్కడ ఎక్కిట్లు జరిపితే అందులోకి తొండలు గిండలు వెళ్తున్నాయి. ఇక గింత ఎత్తు చుట్టూ మొత్తం పాకురు పట్టున్నది, బల్లులు తొండలు వెళ్ళినాయి అందులోకెళ్ళి. ఇగో ఇది పరిస్థితి గవర్నమెంట్ బడులలో. అక్కడ వందలాది మంది ఉన్నారు. మళ్ళీ అక్కడ 1930s లో పెట్టినటువంటి బడి అది, మళ్ళా వందల మంది ఉన్నారు. కొన్ని బడులలో విద్యార్థులు లేకపోవచ్చు, కానీ అన్ని బడులలో మెయింటెనెన్స్ మాత్రం మొత్తం దరిద్రంగా ఉన్నది. ఏ పాలిటీషియన్ ఇప్పుడు ఆ బాత్రూంలో నేను అక్కడ చెప్తుండే ఇంతకుముందు కవితను తీసుకొచ్చి బిడ్డను తీసుకొచ్చి బాత్రూంలో ఒక గంట సేపు కూర్చోబెట్టరా బయటకు వచ్చినాక చచ్చిపోతుంది అని చెప్పని. ఇప్పుడు వీళ్ళని కూడా తీసుకపోయి అటువంటి దాంట్లో కూర్చోబెట్టాలి. బయట చెప్పడానికి మాత్రం వీళ్ళు ఇటువంటి బాగా ముచ్చట్లు చెప్తున్నారు, పొంకనాలు కొట్టి మాటలు మాట్లాడుతున్నారు అంతేగాని క్షేత్ర స్థాయిలో చూస్తే ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి కదా, మళ్ళీ మొదలు పెడతాను నేను. ఆ యాత్ర మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మీకు మొత్తం చేస్తా. కొన్ని బడులలోనైతే బడుల మీద రాత్రి వాడు ఇట్లా కళ్ళు బాటిల్ తీసి పెట్టిండు. బీహార్లో వచ్చి కూర్చొని బడిలా పెట్టి ఇట్లా సీసా పెట్టి చూపించినాడు. ఏం చేస్తున్నారు అంటే ఇది ఈ కథ అంటే పర్యవేక్షణ లేదు కదా. మొత్తం గంజాయి బెల్ట్ షాపులు చుట్టూ మొత్తం బెల్ట్ షాపులు పెట్టి అందుకని ఏం చెప్తున్నా అంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ యూనివర్సిటీస్ పెడుతున్నటువంటి వాటిలల్లో ఈ రాజకీయ నాయకులకు వాటాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు జనము చదువు సంకనాకిపోని, జనం చదువు ఎంత పీరమైనా పర్వాలేదు, జనం పుస్తకాలు అమ్ముకొని వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళ ఆటోలు నడపని, చదువుకున్నాడు పీజీలు పిహెచ్డీలు చదివినాడు ఆటోలు నడుపుకొని మన రోడ్ల మీద కూరగాయలు అమ్ముకొని లేకపోతే బస్తాలు మోయని కూలి పని చేయని వీళ్ళకి ఏం పట్టి ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ పైసలు. ఈ జనం కూడా ఏంది ఆ పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారు కాబట్టి ఇటు దరిద్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, రాష్ట్రకు ముఖ్యమంత్రి స్థాయికి దాకపోతున్నారు. ఈ ముఖ్యమంత్రికైనా కానీ ఈ ముఖ్యమంత్రికి సోయి ఉంటుందని అనుకున్నాం, కానీ ఈ ముఖ్యమంత్రి కూడా సోయి లేదు. ఈయన కూడా సేమ్ వాళ్ళు ఎట్లా పోతున్నారో ఈయన కూడా గట్టినే పోతా ఉన్నాడు. లేకపోతే ఈ 18 నెలల్లో ఎన్ని వేల ఎక్కడెక్కడ బడులు ఓపెన్ చేసిండో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. చూపి నువ్వు గతంలో బంద్ అయినాయి, నువ్వు వచ్చినాక బంద్ చేసిన బడులు వేల బడులు కదా, నువ్వు చూపిస్తే దేనికంటే అనుకుంటాం. రేపు పొద్దున మాకు మాట్లాడడానికి ఉండనే ఉండదు కదా. సో సగటుగా ప్రతి కుటుంబానికి ఆర్థికపరమైన భారం పడతా ఉన్నది. ఈయన బయట చెప్పుకుంటే మాట్లాడితే ఉచిత బస్సు మొగడు కొడితే అవగారింటికి ఫ్రీగా పోవచ్చు, నువ్వు ఏ గుడికన్నా అసలు మొగలు ఎందుకు కొట్టాలరా భయ్? మొదట తాగొచ్చి కొడుతున్నాడు, ఇంట్లోకి వచ్చి పిల్లలు నౌకరు లేక బేజారయ్యి రోడ్ల మీద ఆడి ఏదో పని చేసుకొని వచ్చి తాగి ఇంట్లో కాడికి వచ్చిన ఫ్రస్ట్రేషన్ వాళ్ళ లోపల. నువ్వు ఆ పని చేసి గవి పని చేయాలి కానీ మొగడు కొడితే ఇంటికి వాళ్ళకితే నువ్వు అవగారింటికి పోవచ్చు. ఇవేం పిచ్చి ముచ్చట్లు. ఈయనగానే మా వాళ్ళు కూడా మీటింగ్లో పోగానే సపోర్ట్లు కొడతా అంటారు, కానీ అస్సలు సంగతి ఏంటిది? ఇయ్యాల్సింది ఇస్తలేడు. పిచ్చి స్కీమ్స్ అని ఇవన్నీ పెట్టి వీళ్ళు మాత్రం పందికొక్కులు లెక్క రాష్ట్ర ఖజానాన్ని మొత్తం దోసుకుంటున్నారు. భూముల పేర్ల మీద ఇల్లీగల్ గా దందాలు చేసుకుంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ నేను చెప్పేది రాకెట్ సైన్స్ కాదు, కానీ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. అంటే రాష్ట్రం దేశం బాగుపడాలంటే ఓన్లీ విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు. ఈ రెండే, విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు. కానీ అందరూ చాలా వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది అందరికి తెలిసిన సత్యమే. విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే చాలు రాష్ట్రం దేశం అనేది బాగుపడుతుందని. ఇది ఎందుకు అమలు కావడం లేదు? పాలకులకు ఇష్టం లేదు. చదివితే చైతన్యవంతులైతే ఇటువంటి దుర్మార్గులు రోడ్ల మీద పైసా కక్కరాని కొడుకులు అట్టి పనులు అమ్ముకుంటే కూడా పనికిరాని కొడుకులు ఎమ్మెల్యేలు అయి కూర్చున్నారు. ఎందుకు? కేవలం అవినీతి అనేది ఒకటి వాళ్ళకు ఉన్నది, లంగదందాలు చేసేది ఒకటి. న్యాయంగా ఏది చేయలేరు వీళ్ళు. పర్సంటేజ్లు గివే తెలుసా. నువ్వు ఏ ప్లాట్ కాడిగో పాలిటీషియన్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు, ఏ రియల్ ఎస్టేట్ సైట్ కాడిగో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇలా చెరువులు గిరువులు మొత్తం కథమైపోయినాయి కదా. హైదరాబాద్ చూస్తున్నాం కదా, వేల కోట్ల స్కామ్లు రోజు పొద్దుగా లేస్తే మీ యూట్యూబ్లో ఛానళ్ళలో చూపిస్తారు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూపియారు. ఎందుకంటే అవన్నీ వాళ్ళ వాటాలు అందులో వాళ్ళకు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు కావాలి, చూపియారు. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నారాయణ శ్రీ చైతన్యలా పిల్లలు నెలకొకరు చచ్చిపోయినా కానీ చూపియారు వాళ్ళు. ఒకవేళ ఎవడన్నా మన సొంటలు పోయి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసినా పోలీసు వాళ్ళు వాళ్ళ సైడ్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి పైసలు పోతాయి. ఇది నేను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చెప్తున్నాను. అందుకని పాలిటీషియన్ కు జనం చైతన్యవంతులు కావద్దు. మరి జనానికి పైసలు రావాలి, వాడు ఎప్పుడు ఏదో బీమార్లో పడి చచ్చిపోవాలి, రాజకీయ నాయకుల మీద డిపెండ్ కావాలి. ఇటువంటి ఎందుకంటే ఇవి రెండు ఇస్తే సగం వచ్చినట్టే. ఇలా ప్రపంచం మొత్తం మంచి నాణ్యమైన నైతిక విలువలతో కూడినటువంటి విద్యానికి ఇస్తే ప్రపంచంలో ఎక్కడన్నా పోయి బతుకుతాడు. నువ్వు నీకు నౌకర్లు చేత కాకపోతే వేరే దేశాలలో పోయినా బతుకుతాడు కదా, నీ దగ్గర టాలెంట్ అనుకుంటేది ఉంటే. ఇలా 94% ఇంజనీరింగ్కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, మొత్తం ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళ దాంట్లో 94% వాళ్ళకు వాళ్ళు ఏదైతే కోర్స్ చేసిండ్రో ఆ కోర్సులో నైపుణ్యత లేదు అనేది చాలా క్లియర్ చెప్తున్నారు. ఆ బేసిక్ నాలెడ్జ్ లేదు అని చెప్పి ఎన్నో రిపోర్ట్స్ చెప్తున్నాయి. పొద్దున్న లేస్తే మనకు చెప్తూనే ఉన్నాయి. 10th క్లాస్ చదివినోనికి కనీసం 6th స్టాండర్డ్లో ఉన్నటువంటి పుస్తకాలు కూడా కనీసం చదవలేకపోతున్నాడు. ఇవన్నీ చాలా మనం డేటా వస్తున్నాయి కదా. సో అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉంటే బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది? పాలకుల మీదనే ఉంటుంది. అంటే దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? పాలకుల వైఖరి అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వీళ్ళు ఎదగొద్దు, వీళ్ళు ఎదిగితే ప్రశ్నించే స్థాయికి ప్రశ్నిస్తారు అనేది వాళ్ళ. దీనికి ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ఓటు అమ్ముకోవద్దు. ఇంకా మొదలు
ఓటు అమ్ముకోవద్దు, చైతన్యవంతులు కావాలి, నిజాయితీ పరులను పార్లమెంట్లకు అసెంబ్లీలకు పంపించాలి. మీ గ్రామాలలో కూడా రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, మీ దగ్గర నిజాయితీ పరులను ఎన్నుకోండి. వాటి పాపం వాళ్ళ భూమి అమ్ముకోనో లేకపోతే ఇంకేదైనా పని చేసో కట్నం పైసలు వచ్చి అవో ఇవో చేసి మీకు 500కో 1000 రూపాయలకో ఎవడెక్కిస్తే వానికి ఓటేసేది ఉంటే మరి ఎన్నికైన తర్వాత ఆ ఊర్లో మీ ఊర్లో సంపాదన ఉంటేనో సంపాదించుకుంటాడు. చాలా మందికి ఆ సంపాదన లేదు, లేక అప్పుల పాలవుతారు, కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. పైన తెల్లంగిలు వేసుకొని తిరుగుతాడు, లోపల చూస్తే ఏముండదు, అంతా ఖాళీ ఏంటంటే లేని పరువు గురించి బతుకుతున్నటువంటి సర్పంచ్లు అట్లా కానియకండి, అది మీ గ్రామానికి అరిష్టం. సో నిజాయితీ పరులు, నీతివంతులు, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వాళ్ళు, సేవా భావన ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రజలను, ఈ మట్టిని, నేలను అపారంగా గౌరవించేటువంటి వాళ్ళు, పూజించేటువంటి వాళ్ళు కనుక మీ గ్రామ సర్పంచులు, మీ ఎంపీటీసీలు, మీ జెడ్పీటీసీలు, మీ ఎమ్మెల్యేలు కనుక అయ్యేది ఉంటే ఏమైనా మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి అంశం ఇది. కానీ మీరు వాళ్ళ పైసలు ఇస్తున్నారని మీరు లంగల్ దొంగలకు కనుక మీరు ఓట్లు వేసారు అనుకోండి, ఇది కాగదు. ఎక్కడ వీళ్ళు దేశాన్ని అమ్ముతారు, ఇప్పుడు ఆల్రెడీ అమ్ముతూనే ఉన్నారు. మొత్తం దేశ సంపద మొత్తం కొంతమంది చేతులలోనే ఉన్నది కంప్లీట్గా. మెజారిటీ జనం లోపల అసలు ఏనే లేదు. మోర్ దెన్ 50% ఉన్నటువంటి జనం చేతులలో దేశ సంపద ఓన్లీ 3% మాత్రమే, ఓన్లీ 3%. మరి ఎక్కడ పోతున్నది? మనం డౌన్ ఫాల్ అవుతున్నాం కదా రోజుకు. సో అందుకని ప్రజలు చైతన్యవంతులు కావాల్సింది అంతనే. ప్రజలు తిరగబడాలి, ఓటు అనే ఆయుధాన్ని ప్రాపర్గా. ఇప్పుడు కొంతమంది ఫ్రస్ట్రేషన్ తుపాకులు పట్టుకుని అటు ఇటు తిరుగుతారు, అది పరిష్కారంగానే కదా అది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, వాడు ఏం చేస్తున్నావు అని తెలియదు. కొంతమంది గాంజాయికి అలవాటు పడుతున్నారు, కొంతమంది ఈ తాగుడు చిన్న పైసలు ఉంటే వాటికి పోతూనే ఉన్నారు. సో అందుకని ఇవన్నీ కాకుండా ప్రజలు ఓటు నిజాయితీగా ఉండి నిజాయితీ పరులను ఎవడు కనిపించలేదు ఒకసారి నోటాకేయండి. నీకు మంచోడు దొరికే వరకు నువ్వు కంపల్సరీ నువ్వు మంచి నాయకుడు వచ్చే వరకు. మంచోళ్ళు రావాలంటే కూడా రాజకీయాలకు భయపడుతున్నారు. అరే అమ్మా ఈ జనం పైసలకే ఓట్లేస్తారు కనుక మనం వచ్చినా కానీ బేకార్ అవుతుంది రా బాయ్, టైం వేస్ట్ చేసుకుంటున్నామని కాకుండా జనం నిజాయితీ పరులకు ఓటేసినాడు ఏమైనా మార్పు జరుగుతుంది. చూస్తూనే ఉన్నాం. అంటే మీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు, అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంటే దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మీరు ఒక సింగిల్గా ఒక టీంతోని ఇప్పుడు పోరాడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా భవిష్యత్తులో మీ టీమ్ స్పిరిట్ ఎలా ఉండబోతుంది, ఏంది అసలు? బరాబర్ మేము ఫస్ట్ ఏంటంటే జనాన్ని చైతన్యం చేసే పనిలోనే నేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నది కూడా జనం చైతన్యవంతులు కావాలనే. కొంతమంది ఇప్పుడు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది పోయారు మేధావులు, దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కొంతమంది మేధావులు పోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడ చూసినా ఒకరో ఇద్దరు మీలాంటి వాళ్ళు ఆల్రెడీగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎట్లా, వీళ్ళని ప్రశ్నించేది ఎట్లా, ప్రజల జీవితాలు బాగుపడేది ఎట్లా? నేను ఈ మేధావుల గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు, అటు ఇటు పోయిన మేధావుల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ మేధావులను చూసి కూడా నేనేం మూవ్మెంట్కి రాలేదు, ఈ మేధావులను చూసి కూడా నేనేం ఈ ప్రజల పక్షాన నేనేం కొట్లాడతలేను. మా ఫాదర్ నాకు రోల్ మోడల్, మా నాని జనం గురించి పనిచేసిండు, ఆత్మాభిమానంతో పనిచేసిండు. నాకు కూడా నేను అదే తత్వాన్ని తీసుకుపోవాలని చెప్పని నాకున్నది. ఒక్క కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి ఇద్దరు కలిసి ఇలా దేశాన్ని గడగడలాడించేటువంటి స్థాయికి లాస్ట్కు ఆర్మీని దించితే కానీ పరిష్కరింపబడినటువంటి సమస్యలు పట్టుకొని తిరుగుతాయి. నేను ఏది మంచిది చెడు గురించి నేను మాట్లాడతలేను. ఉద్యమాలు నిర్మాణం చేయాలంటే అట్లనే నిర్మాణం అవుతుంది. సో నేను కూడా అట్లనే అనుకుంటున్నా. కానీ నాకు టీం చాలా ఉంది, ఇప్పటికే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మేధావులు అంటే వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళ లోపల మేధోమదనం జరుగుతున్నది కొంతమందికి. అయ్యో ఏంది ఇట్లా అయిపోతున్నది అని చెప్పని వాళ్ళు అక్కడికి వస్తేనేమో పట్టుకపోతాం, అక్కడ రాకపోతే అవసరం లేదు. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ నాయకత్వం వస్తుంది, ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ సాహిత్యం పుడుతుంది, ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ గొంతులు తిరుగుబాటు చేసేటువంటి నినదించే గొంతులు కూడా ఉంటాయి. ఏమి చదువుకున్నటువంటి ఎక్కడ ఏం తెలియనటువంటి నీకు ఆదివాసీ గూడాలల్లో కూడా నీకు తిరుగుబాటు చేసి తుపాకులు పట్టుకొని జనం భవిష్యత్తు గురించి వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి ఇలా ఉద్యమాలలో తిరుగుతున్నారా లేదా? సో అందుకనే అటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఏదో ఓవర్ నైట్ వస్తే జనం కూడా మారరు, నమ్మాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకో, నా గతం కూడా చెక్ చేయాలి కదా, జనం చెక్ చేస్తారు. అట్లా చెక్ చేయాలి, ఏంది నువ్వేంది, నీ నేపథ్యం ఏంది, నువ్వు ఎట్లకెళ్ళి వచ్చినావు, నిన్నెట్లా నమ్మాలని కూడా ఉంటుంది కదా. ఇంకోటి జనం మంచోన్ని అది దొంగెదురాబాయి దాని ఎందుకు కొడుతున్నావు కాదు, నడిచేది ఎందుకు నడచలేదని పెట్టనమ్మ ఇట్లా పెట్టేదానికి ఏమైంది రాబాయి అన్నట్టు ఉంటుంది. పెట్టేదాన్ని ఎక్కువ క్వశ్చన్స్ వేస్తారు. పెట్టనోళ్ళు అమ్మలు అవుతారు, పెట్టేదేమో ఇక బూత్ మాటతో అంటారు, బూత్ మాట అంటారు ఇంకా పల్లెలలో. సో అట్లా ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ ఇవన్నీ ఈ టెస్టులు అన్ని లిట్మస్ టెస్టులు ఇవన్నీ జరగాల్సిందే, జరుగుతాయి. వాటి అన్నిటికీ మేము కూడా నిలబడతాం. ఎన్ని
ఆటుపోట్లు ఎన్ని జరిగినా కానీ ఒక విగ్రహం రాయిని విగ్రహం చేయాలంటే చెక్కితే మన అని చెప్పేది ఎట్లా చెక్కితే అది ఎన్ని ఓర్చుకున్న తర్వాత అది ఒక మూర్తి అయ్యి దండం పెట్టి పూజింపే స్థాయికి పోతుంది తప్పదు అది. అట్లా జనం లోపల వచ్చేటువంటి నాయకత్వం కూడా అటువంటి నాయకత్వం ఉండాలి. పనికిరాంది కాళ్ళకాడేస్తాము, పనికి వచ్చేది అది. సో ఇవన్నీ భరించగలిగినప్పుడే ఇవన్నీ ఉంటాయి. తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ యాదవ్ అంటే పూర్తిగా బలోపేతం చేస్తుండు, దాంతో ఉద్యమంగా తీవ్రతం చేస్తాడనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? నేను ఫస్ట్ నుంచి ఈ అంశాల మీద విభిన్న రూపాలుగా మాట్లాడుతూనే ఉన్నా. నేను ఓపెన్ కాస్ట్ల అంశాలు కావచ్చు, మీరు ఏదైనా సమస్య తీసుకొని, ఈవెన్ నేను నల్లమల చెంచుల గురించి కూడా పోయి వర్క్ చేసినాం, అక్కడ వర్క్ చేసినాం, ఇక్కడ వర్క్. మీడియా ముందు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ వస్తున్నాం కాబట్టి, కానీ క్షేత్రస్థాయిలో ఇంకా మీడియా కూడా రేపు అవసరం ఉంది. ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో ఎట్లా రాకపోయేది, కానీ సోషల్ మీడియాలో అట్లీస్ట్ సోషల్ మీడియాలో వాయిసెస్ కిందాక తీసుకుపోతున్నాయి కాబట్టి ఇలా అవకాశం ఉన్నది జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి పరిస్థితి మేము కిందాక తీసుకుపోతున్నాం. బరాబర్ మా టీంలు కావచ్చు, ఇంకా జనం చాలా మంది ఇలా వర్క్ చేసేందుకు చాలా మంది కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరితో కూడా బాగా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి పొలిటికల్ ఆల్టర్నేట్ కొన్ని ఇష్యూస్లలో అక్కడిక్కడ ఏమన్నా ఉన్నటువంటి వాళ్ళతోటి కొద్దిగా భేదాభిప్రాయాలు అటు ఇటు ఉన్నా కానీ మేము లాంగ్ రన్ ఎయిమ్ గురించి మాత్రం ఫైట్ చేసి తీసుకురావాలని మాత్రం ఆలోచన. దాంట్లో చాలా ఫుల్ ప్రూఫ్గా వర్క్ చేసి క్లాసెస్ పెట్టి ట్రైనింగ్ క్లాస్ పెట్టి ఎడ్యుకేట్ చేసి తీసుకురావాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాము, జరుగుతుంది. ఇంకోటి నా దృష్టిలో తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు నువ్వు ఏ పొలిటికల్ పార్టీ తీసుకుపోయినా కానీ, ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఎడ్యుకేషన్ అందరికి కావాలి, అందరికి తెలుసు కదా. ఏ రాజకీయ పార్టీ ఇస్తలేదు చూడండి, మళ్ళీ ఏ రాజకీయ పార్టీ దేశంలో ఇస్తలేదు. ఓకే, హెల్త్ కూడా అట్లనే మొత్తం కార్పొరేటైజ్ అవుతున్నది. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ మొత్తం కథం పట్టించేసారు, ప్రైవేట్ సెక్టార్స్ వచ్చినాయి మొత్తం. ఫార్ములాలు ఎత్తుకపోయినటువంటి వాళ్ళు రెడ్డి ల్యాబ్స్ చాలా పెద్ద అయిపోయింది. ఇవాళ టాప్ 10 ఆస్తి పరులలో వాళ్ళు కూడా ఉన్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలు దాదాపు 3-4 ఉన్నాయి ఇక్కడ. ఇది ఎట్లా అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వచ్చినాయి అంటేనే నీకు రోగం లేకుండానే వాడు మందులు ఇస్తూనే ఉంటాడు, వాడిని ఇంకిత నాశనం చేసిపోతూనే ఉంటాడు కదా. హెట్రోన్ దగ్గర బ్లాక్ మనీ ఏంది, ఎటువంటిది ఇంజక్షన్ మన రెమిడిసివరా ఇంజక్షన్ దానికి సంబంధించినటువంటిది ఉంటే అది తయారు చేసినటువంటి వాళ్ళకు కరోనాకు సంబంధించినటువంటి అప్పుడు కొన్ని మందులు తయారు చేసినటువంటి దగ్గర 150 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బ్లాక్ మనీ దొరుకుతుంది. దాన్ని ఆయనను పార్లమెంట్ రాజ్యసభకు పంపుతారు. దొరికిన తర్వాత అదే అంటున్నది, ఆ పైసలు దొరికిన తర్వాత అతనికి వాని జైలు ఉండాల్సినోడు తీసుకుపోయి రాజ్యసభలో కూసబెట్టిండ్రు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు అట్లా. సో అందుకనే ఏవి ఇయ్యరు వీళ్ళు. అందుకని ఒక కొత్త ఆలోచన విధానం తప్ప దీనికి పరిష్కారం లేదు. అక్కడిక్కడ మరి నీ స్థాయి సరిపోతుందా, నీతో అవుతుందా అంటే తప్ప నాకు ఏదైనా వేరే మార్గం ఉంటే చూపిండి, దేనిలో పోయి ఇవన్నీ అవుతాయో. అట్లీస్ట్ కొద్దిగా ఉండాలి కదా. కొన్ని చలో నువ్వు ఒక 7,000 బడులు బంద్ అని, నేను ఒక 4,000 బడులన్నా తెరిచినా అని చెప్పని చూపించాలి కదా ఇప్పటిదాకా. సో అట్లా అందుకని ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో మాత్రం ఈ ఇబ్బందులు ఉన్నాయి. కొత్త సిస్టమ్, కొత్త తరము ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా పార్టీలకు అతీతంగా ఇలా కొంతమంది సర్పంచ్లు వచ్చి కూర్చున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు అలా మొత్తం వచ్చిన. ఎందుకు వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు పని చేసి వాళ్ళ హక్కు. ఈ ముఖ్యమంత్రి గతంలో ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, ఆపోజిషన్ లీడర్ కాదు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నమ్మ పలికిండు, చాలా చిలుక పలుకులు పలికిండు. ఇప్పుడు ఆయన అన్నమాట మీద నిలబడతలేడు కనుక తిరుగుబాటు చేసి అందరూ అట్లీస్ట్ ఒక స్టేజ్ మీదకి వచ్చారు. రేపు ఏదో ఒక దగ్గర ఇటువంటి సిచ్యువేషన్స్ అది నెక్స్ట్ 1 yearలో అవుతుందా, 2 yearsలో అవుతుందా, 3 years 5 yearలో అవుతుందా, ఏమైనా వ్యూహాలు అటు ఇటు చేయాలన్నా కానీ ఇవి ఇచ్చేంత వరకు ఈ పోరాటాలు మాత్రం జరగాల్సిన అవసరం ఉన్నది ఈ నేల మీద. రైట్. అమరవీరులు అంటేనే చాలాసార్లు చాలా వేదికల పైన అమరవీరుల కుటుంబాలను మీరు ఒకే వేదిక పైన తీసుకొని వచ్చేసి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వ తీసుకెళ్లే ప్రయత్నం చేసిరు. సో ఏం చేస్తే అమరవీరుల కుటుంబాలు అమరవీరులకు ఆత్మశాంతి చేకూరుతుంది, ఎంతో కొంత వాళ్ళకు ఉపశమనం చేకూరుతుంది అంటే ఈ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. అసలు మెయిన్ డిమాండ్ ఏంది, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళనున్నారు? ఎదిగిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినారు. చాలామంది పేరెంట్స్ పేదరికంలో ఉండి కూలి పని చేసుకుంటా, చిన్న మేస్త్రి పనులు చేసుకుంటా, వ్యవసాయ కూలీలు కావచ్చు, కన్స్ట్రక్షన్ కాడ కావచ్చు, ఇటువంటి పనులు చేసుకుంటా ఓ పూట తిని ఓ పూట తినక ఆటోలు నడుపుకొని ఇట్లా చేసి వాళ్ళ పిల్లలను పీజీలు పిహెచ్డీల స్థాయి దాకా తీసుకుపోయారు. మీరు చావులలో చూడండి, మీరు 90% అటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి, ఎదిగిన కొడుకు జీవనాధారం పోయింది. వాళ్ళ కుటుంబాలనే ఒకరిద్దరిని చదివిపియక, చెల్లెళ్ళు ఉంటే చదివిపియక, కొడుకుంటే ఒక్కటే ఎంసీఏ చేసి. ఒక ఉదాహరణ చెప్తే నేను జనానికి చెప్తా. మా దగ్గర బాలాజీ నాయక్ అని చెప్పి వరంగల్లో ఊరంతా ఎంసీఏ చదివిండు. ఊరంతా పాపం ఆ వరుసలు పెట్టుకొని పిలుచుకుంటా, అరే నువ్వు ఏమైందిరా, నువ్వు పెద్ద చదువు చదివిండు, మావాడు పెద్ద చదువు చదివిండు అని అందరూ ఊర్లో పోగానే పెద్ద మనుషులు ఉంటే మందలిచ్చుడు ఇవన్నీ చేస్తుండే. మంచి నీకన్నా ఇంకా మంచి ఫేర్ కలర్
ఉంటే తాతలు వాళ్ళు వీళ్ళు అవి ఉంటే ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్ అంటే అంటున్నారంటే మా ఊళ్ళో మా ఊరి దీపము అని చెప్పని మా తాండా దీపం అని చెప్పి గర్వంగా చెప్తున్నారు లంబాడోళ్ళు వాళ్ళు. అయితే హైదరాబాద్కి వచ్చిన తర్వాత నౌకరు గురించి పోతుంటే ఎక్కడ చూసినా కానీ గవర్నమెంట్లో నౌకరు లేస్తలేరు. నువ్వు ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఏ ప్రైవేట్ కంపెనీకి పోయినా కానీ అవన్నీ ఆంధ్రలే. ఎవరు ఇస్తలేకుంటే లాస్ట్కు ఆ పిల్లగాడు మళ్ళీ అట్లనే ఊరికి పోతుంటే అప్పటికి ఒక 2.5 years జరిగింది. ఏమైందిరా నీకు ఇప్పటికి 2.5 ఏళ్ళు అవుతుంది, నీకు ఇంకా నౌకరు రాకపోయా, నువ్వు ముదిరిపోయిన బెండకాయ అవుతున్నావు రా, నీకు లగ్గం కూడా చేస్తుంటారు, పొలాలు కూడా దొరకరు, నౌకరు వస్తే పెళ్లి చేసుకుందాం అని చెప్పని ఇట్లా అంటుంటే ఆ పిల్లగాడు బాగా బాధపడి లెటర్ రాసిండు. ఊరికున్న వాళ్ళ అమ్మకు అడ్రస్ చేసుకుంటూ రాసిండు, నేను మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేను, మీరు అనుకుని నేను ఏదో యోగ్యున్నైతా, నేను మీకు అంత అన్నం పెట్టగలుగుతా, నా ఊరికి గౌరవం తీసుకొస్తా, మా ఊరి దీపం అని చెప్పని మీరు ఇట్లా నన్ను అనుకుంటున్నారు. కానీ వాస్తవిక పరిస్థితి అట్లా లేవు. ఈ తెలంగాణలో పీజీలు చదివిన వాళ్ళకు కూడా నౌకరు లేవు. ఇటు ప్రభుత్వం ఇస్తలేదు, ఆంధ్రలో వచ్చి వీళ్ళు చేస్తున్నారు. కంపెనీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. నాకు ఆడ కూడా నాకు దొరకలేదు, రెఫరెన్స్ లేకుంటే నా కులం కూడా నాకు అడ్డొస్తున్నది అక్కడ అని చెప్పని నేను ఓడిపోయినా అని చెప్పి రాసి బాధతోటి నాకు నా బొమ్మకాడ దీపం పెట్టే స్థాయి, ఊరి దీపం అనుకున్నాను, నా బొమ్మకాడ దీపం పెట్టే స్థాయికి పోయినా నేను అని చెప్పి ట్రైన్ కట్టం పెట్టిపోయి చచ్చిపోయాడు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కంపెనీలు ఏమన్నా చేంజ్ అయినాయా? 80% తెలంగాణ ప్రజలకు నువ్వు ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రైవేట్ కంపెనీలలో నువ్వు నౌకర్లు ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? దీస్ ఆర్ ది గ్రౌండ్ రియాలిటీస్. ఆ కుటుంబాలను వాళ్ళ ఇంట్లో ఒక నౌకరు ఇచ్చింది కావచ్చు, కానీ ఆ తల్లిదండ్రులను వాళ్ళ కనీసం ఏమైనా బీమార్ అయితే వైద్యం ఇచ్చే సిచ్యువేషన్స్ లేవు. సుమన్ ట్రైన్ అడ్డం పోయినటువంటి సుమన్ ఎవరు ఆదుకోలే అబ్బా, ఎవరు ఆదుకోలే. ఏడాదికి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక నౌకరు ఇచ్చిండ్రు, కానీ వాళ్ళకు వైద్యం కానీ వాళ్ళకి చదువు, వాళ్ళ కుటుంబాలలో ఎంత చదువుతా అంటే అంత చదువు ఇప్పాల్సిన బాధ్యత ప్రజలుగా మన మీద ఉన్నది. ఈ ప్రాంత ప్రజలకు ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే వాళ్ళ త్యాగాలు చేయబట్టే కదా. వాళ్ళ కుటుంబాలను ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకు సపరేట్ కాలనీస్ పెట్టండి, సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేయండి, చదివిపోయండి. ఒకరిద్దరిని కుటుంబాలను చూసుకొని వాళ్ళకు దండలేసి చేయగానే కాదు, ఇట్లా చనిపోయినా నువ్వు ఐడెంటిఫై చేయి, ఎంతమంది ఐడెంటిఫై చేస్తావు అంతమంది ఐడెంటిఫై చేయి. మా దగ్గర ఒక పూల అని చెప్పి గన్పూర్లో ఆమె ఉంటుంది, భర్త చనిపోతే ఎంక్వైరీకి వచ్చినప్పుడు తల్లిగారింటి కాడు ఉంటే నాట్ ఫౌండ్ అని చెప్పి పంపిస్తే ఆమెను తీసుకొచ్చి నేను గడపకు మొత్తం తిరిగిన, కలెక్టర్ ఆఫీస్ పోయి అటు పోయి మొన్న కూడా ఫోన్ చేసింది, సార్ ఏమా అని చెప్పని. అటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పిల్లగాళ్ళు ఆ భర్త చనిపోతే పిల్లగాడు చదివించలేక ఒక పిల్లగాడినేమో చదివించింది ఇంటర్మీడియట్ టాపర్, వాడు గన్పూర్లో టాపర్ జూనియర్ కాలేజ్లో. ఇంకో పిల్లగాడు కార్లు కడుగుతున్నాడు భయ్, కార్లు కడుగుడు. నేను తప్పని చెప్తలేను, కానీ ఎవరి గురించి వాళ్ళ తండ్రి అనుకుంటే చదివిస్తున్నాయి కదా, వాళ్ళు తల్లి మీద భారం పడుతుందనే దాంతో ఇట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ దగ్గర తీసుకురావాలి. వాళ్ళకి ఫస్ట్ నువ్వు హెల్త్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఐడెంటిఫై చేయి. ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేస్తలేవు కదా. ఇలా కొన్ని కుటుంబాలలో ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు అటెండర్గిరి చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయింది. మరి దాంట్లో ఇంకోరికి ఎవరికన్నా వాళ్ళ దాంట్లో ఎవరికన్నా ఎవరికి ఇవ్వాలి కదా, ఆ బాధ్యత ఇవ్వాలి కదా. 5-10 ఏళ్ళు చేసడానికే కాదు కదా. అప్పుడు వాళ్ళు ఎదిగినోళ్ళు లేరు, చిన్నపిల్లలు ఉండే, ఇప్పుడు వాళ్ళు డిగ్రీ కాడికి వచ్చారు, వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి కదా. సో ఇట్లా వాళ్ళకు విద్య, వైద్యం కావచ్చు, అవసరమైతే చేయగలిగితే నౌకర్లు కావచ్చు. ఇలా ప్రైవేట్ సెక్టార్లో మళ్ళీ చెప్తున్న, ప్రైవేట్ సెక్టార్లో తెలంగాణలో బయటికి వెళ్ళి మన భూమి, మన నీళ్లు, మన కరెంటు, మన వనరులు అన్నీ ఉపయోగించుకొని వాడు బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకొని మొత్తం బయటలోకి ఇచ్చి మేనేజర్ గీజర్ అన్ని వాళ్ళకే లాస్ట్కి మొన్న చెప్తున్నారు, వల్లగాడికే ఫినాయిల్ పెట్టి ఫ్లోర్లు క్లీన్ చేసే వాళ్ళ మటుకే మనోళ్ళు ఉన్నారు, మిగతాదంతా వాళ్ళే. హౌస్ కీపింగ్ మటుకే మనోళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ నార్త్ ఇండియన్సే మొత్తం వచ్చి ఇక్కడ నార్త్ ఇండియన్స్ అండ్ ఆంధ్ర ప్రాంతంలో వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారని. అందుకనే వాళ్ళ 80% ఇక్కడ 80% ఇక్కడ వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళకు వీళ్ళకి ఏమన్నా విలువ ఉంటుంది. ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ నౌకర్లు అయితే ఇంకా పడలేదు కదా. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ 2 yearsలో ఫస్ట్ 1 yearలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఇయ్యలే కదా. మరి వీటి మీద మాట్లాడాలి కదా. ఇవి అంటే కుటుంబాలకు ఫస్ట్ ఆధారం జరగాలంటే ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేయండి. నువ్వు ఐడెంటిఫై చేసే మెకానిజమే చేయలే కదా ఇప్పటిదాకా. అంటే ఒక కమిటీ లాంటిది కానీ ఒకటి కానీ కొంతమందిని నియమించలేదా? మరి పదవులు పొందిన ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ పదవులు పొందిన వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అసలుకి? కనీసం అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎట్లా నిద్ర పడుతుంది? ఆ పదవులు ఎట్లా అనుభవిస్తున్నారు? ఆ ఉద్యోగాలు ఎట్లా చేస్తున్నారు? ఇక అది నువ్వు వాళ్ళని అడిగితే కరెక్ట్, కానీ నోట్ల కట్టలతోటి తర్వాత పదవులతోటి, నోట్ల మూటలు పదవులతోటి నోర్లు మూపించారు. ఆ గలాలు మాట్లాడతలేవు, ఆ కళాలు చెప్తలేవు. చెప్పాల్సిన బాధ్యత కూడా ఉన్నది. నేను ఎవరిని పేరు పెట్టి నేను అనదలుచుకోలే, కొందరు ఉండొచ్చు అటు ఇట్లా వేరు విషయం, కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు ముఖ్యమంత్రులు ఇంకా మంత్రులు అంటే మాకు రావాల్సిన కన్నా ముందు ఇంకా వేరేటు ఉన్నాయి, ఇవన్నీ జరిగితే మేము తీసుకుంటే
మంచిది అనుకునేటటువంటి మనస్తత్వం ఉంటే బాగుండేది. ప్రభుత్వాలలో ఉన్నోళ్ళు మాత్రం ప్రామిసులు చేశారు కదా, మరి వాళ్ళు కూడా చేస్తలేరు. వాళ్ళని చేయాల్సిన అవసరం ఎప్పుడైతే తెలంగాణ వ్యతిరేక శక్తులతో చేతులలో తెలంగాణ ఉన్నదో, ఈ భూమిపుత్రుల మీద పైసంత ఇసుమంత గౌరవం లేనటువంటి వ్యక్తుల చేతులలో నరహంతకులు. ఎందుకు నరహంతకులను వాడుతున్నా అంటే, బెల్లి లలితను ముక్కలు చేసినటువంటి రాజ్యంలో ఆ నాయకుని చేతులలో పెరిగినటువంటి వాడు ఇలా ముఖ్యమంత్రి అయింది కాబట్టినే ఈ తెలంగాణ సోయి లేదు. పోనీ అయిపోయింది, వచ్చినాక ఏదో మారినో కావచ్చు అని అనుకున్నాం కావచ్చు, కానీ నువ్వేం మారలే, నీ అట్లనే ఉంది. నీ మొత్తం ఏమంటారు కదా, నీ జాతి లక్షణం ఏదైతుందో, నీ కాలేజీ పాఠాలు బాగా అబ్బినాయి నీకు. ఎందుకంటే నా కాలేజు టీడీపీ అని చెప్పి మాట్లాడింది కదా ముఖ్యమంత్రి, నీ కాలేజు బాగా అబ్బింది నీకు, అందుకనే కాలేజీ కూడా బాగా అబ్బినాయి. ఆ స్కూల్ వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు వచ్చి మేము సరెండర్ అవుతామంటే వాళ్ళు కూడా చంపుతారు కదా అక్కడ పెట్టి. సో స్కూల్ కాలేజీ మంచిగానే ఉన్నాయి. నౌకరు అక్కడ ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఒకటే, పైన మొత్తం వాళ్ళందరూ ఒకటే. సో అందుకని ఈ సోయి ఉన్నోడు లేడు కాబట్టినే ఇగో ఇటువంటి పనులు జరుగుతా ఉన్నాయి తెలంగాణలో. అంటే ఈ మధ్యన జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఎంతవరకు న్యాయం జరిగిందంటారు? ఈ మధ్యన రెడ్లను పక్కన పెట్టేసి మంత్రివర్గ విషయంలో ఒక కొత్త తీసుకొని వచ్చారు. రెడ్లకు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు తలా ఒకటి ఇచ్చేసేసి, కానీ ఇది ఎంతవరకు న్యాయం చేకూరిందంటారు? ఏంది ఇది దేశం మొత్తము ఎలా ఒక బీసీ వాదం మొదలైంది, బీసీ ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ అనేది దేశం మొత్తం మొదలైంది. అనివార్యంగా ఎవరికి ఇష్టం లేకున్నా బీజేపీ కూడా ఇప్పుడు కులగణన కాడికి చేస్తాను వచ్చింది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ కులగణన లేకుంటే ఏది లేదు, మొత్తం బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఈ దేశం అని చెప్పి ఈయన తిరిగిండు. కాంగ్రెస్లకు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఇవి గుర్తుకొస్తాయి, అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చేయరు. గత 70 ఏళ్ళకి వాళ్ళు చేసుకుంటూ వచ్చింది అదే. లాస్ట్ 10 yearsలో వీళ్ళందరూ చలో ఇప్పుడు మాత్రం ఇది చేస్తున్నారు. నేను అంటున్నా, ఒకవేళ వీళ్ళకు నిజంగానే ఉండేది ఉంటే వెంటనే ఇమ్మీడియట్గా ఒక మంచి యోగ్యుని చూసి ఒక బీసీని ముఖ్యమంత్రి చేయి కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఏం పదవులు, అన్ని పదవులు ఉన్న పదవులు అనే పోర్ట్ఫోలియో అన్ని మేజర్గా వాళ్ళ దగ్గరికి ఉన్నాయి. నన్ను మొన్న అడిగితే చెప్పినా నేను, బీసీ కంటే ఏముంటుంది పోయి, బర్ల పెండ, చేపల గింజలు చల్లాలి, బర్ల యానిమల్ హస్బెండరీకి ఇటువంటివే ఇస్తారు. వాళ్ళకి ఇచ్చే పెద్ద పోర్ట్ఫోలియోస్ ఏమి ఉండవు కదా. నీకు నిజంగా ఇవ్వాలనుకుంటే, నిజంగా వీళ్ళకు అధికారం ఇవ్వాలి, వీళ్ళని ఆత్మగౌరవం ఉండేటట్టుగా ఉండాలంటే బీసీని ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే ఒక మాదిగలను ముఖ్యమంత్రి, తెలంగాణలో మాదిగా మెజారిటీ కదా. ఇలా మీరు చెప్తున్నారు వర్గీకరణ గురించి మేమే చేసినామని అంటా ఉన్నారు కదా. ఒక ఎట్లయితే కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అంటారు, మీరు చేయండి, దళిత ముఖ్యమంత్రిని చేయండి. మీ దమ్ముంటే మాదిగా ముఖ్యమంత్రిని చేయండి తెలంగాణలో, వి విల్ వెల్కమ్. వీళ్ళు చేస్తుందంటే ఆ బాధ, అట్లీస్ట్ ఆ పెయిన్, ఆ కులాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకు కొద్దిగానైనా టాప్ పొజిషన్లకు ఉంటే కొద్దిగా చేసే ఆలోచన ఉంటుంది. చేయండి, బీసీని చేయండి. ఉడబీకి పడేసి కాంగ్రెస్ దమ్ముంటే. బీసీలో ముఖ్యమంత్రి స్టేచర్ ఉన్న వ్యక్తే లేడంటారు. స్టేచర్ దేనికబ్బా? సంచులు మళ్ళీ స్టేచర్ కావాలంటే ఏం కావాలి? స్టేచర్ అంటే దేనికి? స్టేచర్ దేనికి? సంచులు మోసుకుంటా కెమెరాల ముంగడ దొరికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పనులు చేయాలన్నా? ఉన్నారు బీసీలలో యోగ్యులు, ఎందుకు లేరు? వాళ్ళ పార్టీలలో ఉన్నారు, బయట పార్టీలలో కూడా ఉన్నారు, త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర చెప్పు చేతలలో ఉంటేనే మాకేమన్నా నచ్చుతుందని, మాకేమన్నా దొరుకుతుంది, ఏమన్నా పాతార దొరుకుతుందని. ఇంత స్కామ్స్టర్స్ అయితే చేయలేరు. ఇంత స్కామ్స్ చేయలేరు. ఇప్పుడు నువ్వు చూడు, హైదరాబాద్లో హైడ్రా అని పెట్టి ఒక్క జనం యొక్క మూత్రము, ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చే మూత్రము, ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చే గిది నా హైదరాబాద్ ప్రజలు, నా తెలంగాణ ప్రజలు తాగాలనా తినాలనా అని డైలాగులు కొట్టిండినే. కాలేజీలో నేర్చుకున్నాడు కదా. టీడీపీ అంటే మొత్తం అదే కదా, సినిమా డైలాగులు నేర్చుకుని బయట వచ్చి మాట్లాడిండు. మరి ఎన్ని ఫామ్ హౌస్లు కూడా కొట్టిండు? ఒక 4 ఫామ్ హౌస్లు కూడా కొట్టిండా? ఎవరైనా అన్ని ఇల్లీగల్ ఇన్నే చెప్పిండు కదా. నేను అన్న మాటలు కావు కదా అవి, ఆ ముఖ్యమంత్రి అన్న మాటలే కదా. సో దీన్ని బట్టి దందాలు చేసుకుంటున్నారు కదా. ఈ దందాలు చేసేటువంటి ఆలోచన లేని వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు ఇలా బీసీ కమ్యూనిటీ. చేయమని చెప్పాను వాళ్ళ ఇన్కన్వెన్షన్ కూలగొట్టిండు, తెల్లారిపోయి పెళ్లిలా కలిసి భోజనం చేస్తారు కదా. అంతే, ఒక్కటి చూసిపించిండు. మొత్తం అందరు ఎక్కడెక్కడ చేయాలో అక్కడక్కడ అన్ని మొత్తం వాళ్ళకు లావాదేవీలు ఎక్కడెక్కడ రావాలని అన్ని చేసుకున్నారు. అదంతా అది తమాషా. ఇట్లా చేయంగానే ఒక్కని మీద, ఒక పెద్దోని మీద చేయంగానే మిగతా అందరు ఊరికొచ్చి పైసలు ఇస్తారనుకున్నాడు, పైసలు ఇచ్చిండ్రు, ఇక్కడికి ఇచ్చిండ్రు, ఢిల్లీ దాకా పోయినాయి అవి. ఒకవేళ అవి పోకపోయేది ఉంటే ఇవన్నీ ఫామ్ హౌస్లు ఆయనే చెప్పిన మాటలు కదా, మనం అనేటి కావు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఆయన. ఇదే పదాలు వాడి నేను కాదు అనలే నేను. ఆయన దీని గురించి కూడా పదం వాడి, నేను ఆ పదం అంటలేను, కానీ ఇవే మాటలు చెప్పిండు కదా. చెప్తా అబ్బా నిజంగానే మనోడు బాగానే ఇట్లా చేసినాడు. కానీ గరీబోలవి మాత్రం కొట్టిండు, గరీబోల ఇండ్లు, గరీబోల గుడిసెలు మాత్రం కొట్టిండు. అదే రోజు చెప్పిన మీరు వాళ్ళ గుడిసెల బదులు మంచి ఇల్లు కట్టించిన తర్వాత నీకు అట్లా ఏమైనా ఉంటే తీసి పక్కకు పెట్టేది ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత చేయాలి, బడులు చేయాలి. ఇలా ఇల్లీగల్గా ఆల్మోస్ట్ మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని పెట్టారు ల్యాండ్లల్లా. ఏది? కాలేజీలు, పెద్ద పెద్దోళ్ళు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు నాలాల మీద ఇలా పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు,
లేకపోతే ఓవైసీ వాళ్ళకి సంబంధించినటువంటి కావచ్చు, వాళ్ళు అవన్నీ పెట్టారు కదా. అప్పుడు అడుగుతానేమో ఇప్పుడు స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది, ఇది హాలిడేస్ వచ్చినప్పుడు దీని మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారా లేదా? ఇప్పుడు మళ్ళీ ఉండన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, పోయినాయా? దొంగలబ్బా ఇల్లు. ఈ ముఖ్యమంత్రికి అది మంచిగా తెలుసు, వీళ్ళ ఈ మంత్రి మండలిలో చాలా మందికి తెలుసు. వాళ్ళ దగ్గర లావాదేవీలు తీసుకున్నారు కాబట్టి అవి ఉన్నాయి, లేకపోతే కూలగొట్టాలి కదా మరి అన్నారు కదా అప్పుడు. సో అందుకనే ఏమంటున్నా అంటే ఇటువంటి అన్ని వీళ్ళు దందాలు నేర్చిండ్రు. నీకు నిజంగా సామాజిక న్యాయం కనుక చేయాలనే ఆలోచన ఉండేది ఉంటే చేయండి. మంచి ఒక నిజాయితీ పరం చూసి ఒక బీసీని కొత్త ఎమ్మెల్యే అయినా పర్వాలే 4 రోజులు నేర్చుకుంటాడు. ఈయననే చెప్పే కదా నీకు అనుభవం లేదా అంటే ఏమున్నది, గుంపు మేస్త్రి పనే కదా, చేసేది ఏమున్నది అని తటపారదే కదా అని తీసి అవతల వాడేసిండు అని. అంటే అంత చిన్నగా ఉంటుంది వాళ్ళకి, ఏం దందాలు ఇవన్నీ. అందుకే నిన్న మొన్న అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు కదా. అవును ఇచ్చారు, మరి ఈయన కూడా ఫస్ట్ టైం అయ్యింది కదా, ఈయన కూడా ఫస్ట్ టైం అయ్యిండు. ఉన్నారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు ఇంకెవరికైనా ఇయ్యబ్బా. కూడా సామాజిక న్యాయం పాటిస్తూ సుమారు 68% వారికి పార్టీలో స్థానం కల్పించింది అని చెప్తుంది. నువ్వు ప్రభుత్వం ఇయ్యబ్బా, ముఖ్యమంత్రిని చేయి కదా, ముఖ్యమంత్రిని చేయి. మంచి మంచి పదవులు మొత్తం ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు కదా. యానిమల్ హస్బెండరీ ఎందుకు, ఎడ్యుకేషన్ మరి ఆయనకి ఎడ్యుకేషన్ లేకపోతే హోమ్ మినిస్ట్రీ, రెవెన్యూ మినిస్ట్రీ అవి ఇవ్వచ్చు కదా. సామాజిక న్యాయం అక్కడ కాదు. నువ్వు ఈ వర్గాలకు ఏమి ఇచ్చినావు? నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో 2 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పని వాళ్ళ నేషనల్ డిక్లరేషన్ సిడబ్ల్యూసీ దాంట్లో వచ్చింది. ఇచ్చిండ్రా గత 2 ఎలక్షన్స్లలో? మొన్న ఇచ్చిండ్రా హైదరాబాద్, మొన్న ఇచ్చిండ్రా తెలంగాణలో? 23 సీట్లు ఇచ్చారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దాంట్లో ఒక 3-4 ఓల్డ్ సీట్లు ఇచ్చిన ఓడిపోయేది చూసి ఎన్ని ఇవ్వాలి వాళ్ళు? 36. అంటే నీ అధికారం మాత్రం ఎక్కడైతే రావాలో దానైతే పట్టి పెట్టుకున్నారు కదా, ఇయ్యలే కదా. సో ఇవన్నీ ఉంటే ఏంటంటే డబ్బా. ఇప్పుడు వాళ్ళు చెప్పారు దాదాపు ఎన్ని వాళ్ళు బీసీలకు ఇస్తాన ఫండ్స్ ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. వాళ్ళ షేర్ వాళ్ళ వాటా వాళ్ళ ఇస్తలేరు కదా. సో ఇదేదో ఒక్క మంత్రి పదవి ఇచ్చి అది కూడా ఏంటంటే ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు లేరు కనుక మంత్రి పదవి ఇచ్చి మేము సామాజిక న్యాయం చేసినాము అని మొత్తుకుంటారు. ఒక వివేక్ను అకామిడేట్ చేసేందుకు ఒక మాల వర్గానికి చేస్తే మళ్ళీ మాదిగ వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ జరిగింది కాబట్టి కానీ కంపల్షన్లో ఇవ్వాల్సి వచ్చింది. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఇస్తే వాళ్ళ పార్టీ ఇష్టం అది పక్కకు పడేస్తే జనం ఆలోచించాల్సిన అంశం అయితే వీళ్ళు అనేదంతా ఒకటి. నేను ఒకటే చెప్తున్నా బా, ఇవాళ ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇచ్చి దానిలో సగము మందిని బీసీలనే కనుక పెట్టి మిగతా అంటే ఏ క్యాస్ట్ ఎంత ఉన్నదో అంత ప్రకారంగా వాళ్ళు అంటున్నటువంటి సామాజిక న్యాయం కాడికి వస్తేనే ఉంటే అటువంటి ఇస్తే మాత్రము ఆ పదవులు కనుక ఇచ్చేది ఉంటే అప్పుడే నమ్మాలి వీళ్ళను. ఆ షేర్లో నిజం కూడా వాళ్ళ ఆ పైసలు కూడా ప్రభుత్వంలో బడ్జెట్ కూడా ఈ సెక్షన్స్ కనుక ప్రాపర్గా కనుక అలొకేట్ చేసి అవి అలొకేట్ చేసిన ఖర్చు పెట్టినాడే వీళ్ళని నమ్ముతాం. ఇప్పుడు ఇలా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మెజారిటీకి పోయేది ఎవరు? పేదోళ్ళే కదా. మరి నువ్వు వాళ్ళకి ఇస్తున్నావా? నౌకర్లు ఇస్తున్నావా? ఇస్తలేవు కదా. ఇంతే నీ ఎక్కడిది సామాజిక న్యాయం? ఒక్క మంత్రి పదవి 2 మంత్రి పదవులు ఇవ్వగానే మామూలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చేసింది పోయి మొత్తం పార్టీ పొజిషన్ అంటే ఏముంటుందా? తుడుచుడు మొడుచు తప్ప కాంగ్రెస్ పార్టీ పదవులోకి ఏం పాలైందా? ఏమున్నా జంబో కమిటీలు ఏమవుతుందా దాంతో అయ్యేదేంటి ఒరిగేదేంటి? దాంతో పవర్ ఎక్కడ ఉన్నదో అది కావాలి కదా. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ లో మనం చూస్తూ ఉన్నాం, కవిత బయటకు వచ్చి పార్టీ పెడుతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. కుటుంబంలో ఏదో విభేదాలు వచ్చేసినాయి, తనకు దూరంగా ఉన్నది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? మంచిదే, కానీ వాళ్ళు ఎంత ఇచ్చకపోతే అంత మంచిది. పదవుల కోసమే పాకులాటలు, పైసల కోసమే దేవులాటలు వాళ్ళు చేసేటి అన్ని. అయ్య ముఖం పెట్టి అయ్య చూపించి తెలంగాణ బొమ్మను చూపించి వేల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. సంపాదన అందరి దగ్గర మంచుకుంది, కేసీఆర్ కుటుంబం దగ్గర. ఇప్పుడు అధికారంలోకి రావాలి, ఎన్ని పైసలన్నా ఖర్చు. కానీ మా చెల్లె పైకి రావద్దని అన్న చూస్తుండు, అన్న పైకి రావద్దని చెల్లె చూస్తున్నది. కేసీఆర్ దగ్గర నేర్చుకున్నాయి ఇవన్నీ. కేసీఆర్ కూడా గట్లనే గతంలో టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కథం పట్టించింది కదా. వీళ్ళేనా పార్టీ అంటే? పార్టీలో వీళ్ళు రాకముందు నుంచి తిరిగిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు కదా. ఈయన లేకముందు నుంచి యూత్ వింగ్లో ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అసలు ఈయనకు సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. మా మత్స్యనాచార్య గారిని చేయొచ్చు కదా, నీకు అంతా ఉండేది ఉంటే. వీళ్ళ చుట్టే అసలు వీళ్ళు చేసింది ఏంది అసలు తెలంగాణకు? వీళ్ళు ఏ ఫైట్లో లేరు, వీళ్ళు రియల్ ఫైట్ కింద లేరు. దాన్ని రాజకీయంగా వాడుకొని పదవులకు ఎట్లా రావాలో అక్కడ దాకానే ఉన్నారు. ప్రజలకు మాత్రం ఒక మెసేజ్ ఏం పోతుందంటే వీళ్ళు పైసల గురించే పదవుల గురించే కొట్లాడుతున్నారు, వీళ్ళకు తెలంగాణ కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఏం కాదు, వీళ్ళంతా స్కామ్స్ చేసినారంటే జనానికి తెలిసిపోయింది కదా. అందుకే వీళ్ళకి అధికారం గురించి జరుగుతున్నటువంటి పంచాయతీ అనేది ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి మా బోటలోకి రేపు పొద్దుగాల సులువు ఉంటుంది. ఇగో చూసిరా వీళ్ళు చేసే కథకి ఇది అని.
వీళ్ళు నిజంగా ఉండేది ఉంటే ఆ పైసలు ఎట్లకెళ్ళి వచ్చినాయి చెప్పు. ఇప్పుడు అలా రిచెస్ట్ పార్టీ, ఆల్మోస్ట్ సెకండ్ రిచెస్ట్ పార్టీ దేశంలో, కానీ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వీళ్ళకు? 1600 కోట్లు. ఏం దందాలు చేసి వచ్చినాయి? ఇవి లీగల్ మనీ. మళ్ళీ ఇల్లీగల్ గా కాళేశ్వరంలో అయితే ఒక 15-20 కోట్లు అయితే సంపాదించుంటారు పక్క. 1,00,000 కోట్లు అంటే అన్ని వృధా పోసి కావచ్చు, కానీ వీళ్ళ జేబులకైతే వచ్చి ఉంటాయి కదా ఆ పైసలు. మిషన్ కాకతీయ పైసలు, మిషన్ భగీరథ పైసలు, మళ్ళీ ఇవన్నీ పైసలు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవన్నీ కరప్షన్, అవినీతి చేసినటువంటి పైసలు ఎక్కడ ఉన్నాయి? సో ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టినే వాళ్ళు విచ్చలవిడిగా పైసలు సంపాదించి ఇప్పుడు అధికారం గురించి కొట్లాడుతున్నారు, ఇంకా దోపిడీ చేసేందుకు కొట్లాడుతున్నారు. జనానికి అయితే తెలిసిపోతుంది. అంటే బీసీల కోసం బయటకు వస్తున్నా అనేది ఆమె, బీసీల కోసం గొంతు విప్పుతున్నా అనేది కవిత చెప్పే వెర్షన్. అదే ఇప్పుడు జనానికి వాడు సినిమా తీసినోడు ఎట్లుంటాడంటే ఆ జనం ఏది నచ్చుతుంది ఆ టైంలో ఏది ఉంటే దాన్ని తీసి వాడు పైసలు ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలని చూస్తాడు. డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఏది ఎక్కుతుంది అనేది. ఓకే, సో అట్లే ఇప్పుడు ఈమె కొత్త సినిమా మొదలుపెట్టింది. జనం ఇప్పుడంతా బీసీలు అంటారు కాబట్టి మనం దాన్ని అని ఎన్కాష్ చేసుకుందామని చెప్పని. ఈమె సామాజిక న్యాయం మాట్లాడేటువంటి పైసా హక్కు లేదు ఆమెకు. ఆమె ఇంట్లో చచ్చిపోయిందా? శ్రీకాంత సారి తల్లి ఉన్నది కదా సామాజిక న్యాయం అంటే, ఆ కొడుకును పొడగొట్టుకున్నారు. అంటే చాలా మంది పొడగొట్టుకున్న వాళ్ళు. మా ప్రవీణ్ నాయక్ తల్లి ఉన్నది, మా సుమన్ తల్లి ఉన్నది, పద్మశాలీస్ వాళ్ళు, అట్లా చాలా మంది, మా సాయి వాళ్ళ తల్లి ఉన్నది. వాళ్ళు కావాలి కదా. నువ్వెవరు అసలు? నీకేం సంబంధం? నీకు తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ అయితే మీ నాయన పార్టీ పెట్టినప్పుడు నువ్వు లేనేలేవు, కవితిక లేనేలేదు, కేటీఆర్ లేనేలేరు. వాళ్ళు అక్కడనే ఉండే. మా అయ్య పిచ్చి వేసిందని తిరిగిన వాళ్ళంతా. ఆయన కూడా గెలుస్తాడా అని కూడా అడిగిరు దోస్తులల్లా. కేటీఆర్ అంటాడు వాళ్ళ దగ్గర చుట్టపైన మొన్న చెప్పిండు. ఇప్పుడు పెద్ద మనిషితో నేను పేరు నేను బయటకు చెప్పాలంటే నేను చెప్పలేను, కానీ ఆయన చెప్పిండు, అరే గెలుస్తాడా మీ మామ గెలుస్తాడా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళకు తెలంగాణకు అసలు సంబంధమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎప్పుడూ తెలంగాణను వాడుకున్నాడు, ఎట్లా దోపిడీ చేయాలనేది. తెలంగాణ ఇది మంచిగా ఫ్రూట్స్ ఇస్తున్నానగానే అది వదిలిపెట్టి ఇక్కడ గురికొచ్చింది. వాళ్ళు ఇక్కడ గురికొచ్చి గద్దెలెక్క వాలి. సామాజిక న్యాయం అనే అర్హత హక్కు ఆమెకు పైసా కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఈ కులాలకెళ్ళి వచ్చిన ఆమె కూడా కాదు. ఆమె నాయన వెలుమాయనే, వాళ్ళ అమ్మ వెలుమోళ్ళే. మరి ఆమెకు ఇక్కడ పోని చేసుకున్న భర్తనన్నా ఏమన్నా సాకలలో, మంగళల్లో, ఎరకలలో, పద్మశాలలో, గొల్లలో, గౌన్లలో అయ్యేది ఉంటే చలోబాయ్ నా భర్త ఇట్లా అని అనుకోవచ్చు. వాళ్ళు కూడా అదే కదా. ఇంకొక పచ్చిగా మాట్లాడుతుండొచ్చు బై, కానీ నేను మాట్లాడేది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. నేను చెప్పేది ఫ్యాక్ట్. నువ్వెక్కడ మా దోపిడీ చేసినావు కదా. అగ్రకులాల కూడా ఇలా అడవులకు పోయి ఈ సమాజం గురించి వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి గూనపెంకల ఇల్లు ఇయ్యాలంటే వరకు కూడా చచ్చిపోతే వాళ్ళ శవాలను తీసుకొస్తే అదే గూనపెంకల ఇల్లు ఉన్నాయి. వాళ్ళని మేము చెప్తాం, అమరహే అంటాం వాళ్ళని. వాళ్ళ నాయకత్వం అంటే వాళ్ళు ఎవరు సామాజిక న్యాయం చేస్తారంటే మేము ఒప్పుకుంటాం. నువ్వెవరు తల్లి? నువ్వు దోపిడీ చేసిన దానివి కదా. బుర్జు ఖలీఫాల బంగ్లాల కాడికి పోయిన వాళ్ళు కదా. అట్లా చాలా మంది రెడ్డోళ్ళు ఉన్నారు, చాలా మంది వెల్మోళ్ళు ఉన్నారు, చాలా మంది బ్రాహ్మణ్ బాపనోళ్ళు ఉన్నారు, అడవులలో పోయి కొట్లాడిన వాళ్ళు. ఎస్, కౌటోళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఉన్నోళ్ళు. ఈ జాతుల గురించి కొట్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదే కాదు, స్వతంత్ర పోరాటం గురించి కొట్లాడిన ఉన్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, యాదిరెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు కదా. క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్ళి పోయిన వాళ్ళు కూడా, లా చదివిన వాళ్ళు కూడా పోయి చచ్చిపోయిన ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఏమన్నా మేము సామాజిక న్యాయం అంటే నమ్ముతాం, కానీ నిన్ను కూడా నమ్ముతాం. సర్వారెడ్డి కుటుంబంకి వెళ్ళి రమ్మని ఎవరన్నా. గద్వాల సర్వారెడ్డి, జామి ఉస్మానియాలో 69 మూమెంట్లో చనిపోయారు. వాళ్ళ కుటుంబాల వల్ల మాట్లాడుతున్నారు. ప్రజల గురించి త్యాగం చేసినటువంటి కుటుంబాలు అవి. వాళ్ళు వస్తే మేము హర్షిస్తాం. ఎస్, మీరు రాండి, మీరు న్యాయం చేయగలుగుతారని చెప్పని. ఇలా అన్నలలో పోయిన కూడా వాళ్ళే కదా. నువ్వెక్కడ దోపిడీ చేసినావు? నువ్వు మొత్తం తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసినాం. నీళ్ళులో మొత్తం గ్యాంగ్ రేప్ చేసిరు, మొత్తం కరప్షన్ అవినీతిలో మొత్తం నీ కుటుంబం మొత్తం. కవిత వచ్చి మాట్లాడేది ఎక్కడిది? కవితకేం అర్హత ఉన్నది? చాలా శిల్కపాలు కూడా ఆమె మామూలుగా మాట్లాడతలేదు. బతుకమ్మ గట్టి కనిపెట్టినట్టుగా 10 కోట్ల రూపాయలు ఆయనే బిడ్డకి ఇచ్చి ఉత్సవాలు చేపించిండు. ఎవరి పైసలు అని చెప్పి ఇప్పించిండు ఆయన? బతుకమ్మ ఫెస్టివల్ చేసినందుకు ఏ స్థాయిలో ఏ అర్హత ఉన్నదని చెప్పి. అంటే నిలువుల తెలంగాణను సర్వనాశనం చేసిరు వీళ్ళు. మీ కొత్త దుకాణం పెట్టుకొని ఈ మాట అంటే జనం లోపల అబ్బా కవితక్క సామాజిక న్యాయం అంటుంది అట్లా ఇట్లా అని. నువ్వు నీ తరాలు మొత్తం అనుభవించినటువంటి పదవులు మొత్తం అనుభవించారు మీరు. ఇప్పుడు నాకేం పదవద్దు ఏమొద్దు, నేను మీ ఇళ్ళ కాడికి వచ్చి మీ ఇండ్లు ఊడ్చి చనిపోయినటువంటి ప్రతి అమరున కుటుంబానికి వచ్చి ఊడ్చి వాకిలు ఊడ్చి ఒక్కొక్క ఇండ్లలో ఒక నెల పనిచేసి నువ్వు ప్రాయశ్చిత్తం అయ్యి అక్కడ చేస్తారు కదా. అది గోల్డెన్ టెంపుల్ కాడ పోయినప్పుడు చేస్తారు కదా, తప్పు చేస్తే జ్ఞాని జైల్ సింగ్ కాడికి చేసారు కదా. అటువంటి ఏమైనా కుటుంబాల దగ్గరకు వచ్చి వాళ్ళ పాష్ పని గీసి పని అన్ని చేసినాడు, నీకు ఏమైనా రియలైజేషన్ వస్తే అప్పుడు నిన్ను ఏమైనా ఎవడన్నా ఒప్పుకుంటాడు. కానీ అప్పటిదాకా మా సొంటలం అయితే సవాలే లేదు. ఎక్కడున్నా ఏ మాట మాట్లాడినా కానీ కవిత అనే వ్యక్తికి సామాజిక న్యాయం, కవిత కాదు ఎంటైర్ కేసీఆర్ కుటుంబానికే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు జనాన్ని మొత్తం అటు తిప్పేసి నాకు ఏ పదవద్దు, ఏ అలంకారం వద్దు, బొంత పురుగునైనా ఏ పురుగునైనా ముట్టుకుంటా ముద్దు పెట్టుకుంటా అని ముచ్చట్లు చెప్పి పిచ్చి ముచ్చట్లు చెప్పి జనాలను పిచ్చోలని చేసి ఓట్లు వేయించుకొని వచ్చి ఆయనే ముఖ్యమంత్రి అయి దోపిడీ చేసి పడేసిండు.
పిల్లలను అట్లే సమాజం మీద ఉసిగొల్పి పడేసిండు. వాళ్ళని నమ్మే సవాల్ లేదు. తెలంగాణ క్రాంతి దళ తరపున పృథ్వీరాజ్ యాదవ్ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ రాష్ట్ర సర్కార్కి కానీ ఏం చెప్పదలుచుకుంది, సూటిగా ఏం ప్రశ్నించదలుచుకుంది? ఇప్పటిదాకా అన్ని ప్రశ్నలే చేసినా సోయికి రాండ్రి, తెలంగాణ సోయికి రాండ్రి. ఈ తెలంగాణ కాలిపోతున్నది. ప్రతి గుండె, తెలంగాణ గుండె గాయమై ఉన్నది. తెలంగాణలో తెలంగాణ ఆరిపోక ముందు మీరు అట్లీస్ట్ తెలంగాణ వస్తే ఒక్కొక్క గుండె ఎట్లా గండు దీపాలు లెక్క ఎట్లా ఎలిగి ఉన్నాయి. తెలంగాణ వస్తే నా బతుకులు బాగుపడతాయి, నా భవిష్యత్తు బాగుపడుతుందని. నువ్వు నిరుద్యోగులకు మోసం చేసినావు, అమరుల కుటుంబాలకు మోసం చేసినావు, ఉద్యమకారులకు మోసం చేసినావు. తెలంగాణ ఆడబిడ్డలకు వైన్ షాపులు, మన బెల్ట్ షాపులు బంద్ చేపిస్తా అని చెప్పని మోసం చేసినావు. వారు తెరిపించి టార్గెట్లు పెట్టి తాగిపిస్తున్నావు. ముండరాళ్ళని అవుతున్నారు తెలంగాణ అని చెప్పినావు, వాళ్ళను మోసం చేస్తున్నావు. మా బోటోలో కూడా గాయాలు చేస్తున్నావు. నువ్వు వచ్చినాక ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. శిల్క పలుకులు బంద్ చేసి తెలంగాణ సోయికొచ్చి బంద్ చేసిన విద్యా సిస్టమ్ మొత్తం, వైద్య సిస్టమ్ మొత్తం ఈ రెండింటిని అద్భుతంగా తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అన్నిట్లలో 50%కు తగ్గకుండా ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చేసి ఓవరాల్గా ఈ నేల మీద లాఠీ దెబ్బలు విరగొద్దు. ప్రతి ఒక్కరికి నువ్వు ప్రజాపాలన అని చెప్తున్నావు నువ్వు, అంతనే కానీ నీ ఆచరణలో లేదు. ఆచరణలా చేస్తేనే కరెక్ట్ ఉంటుంది. నువ్వు చెయ్యవనేది కూడా మాకు అర్థమైపోయింది, కానీ ఇవి చేస్తే బాగుంటుండే. తెలంగాణ ఆత్మను గోసపడనీయకు. అమరుల ఆత్మలు ఉంటే, అమరుల ఆత్మలు అనేటివి ఉంటే ఈ తెలంగాణ పైన తిరుక్కుంటా నియాసంటోళ్ళని చూసి సిగ్గుపడి గీవీళ్ళ గురించి, గీ రాజ్యం గురించి, గీ పాలన గురించి అని క్షోభపడతాయి. క్షోభపడకుండా ఉండాలంటే తెలంగాణ సోయి తెచ్చుకో. ఫస్ట్ ఆ అమరుల కుటుంబం దగ్గర పోయి ప్రాయశ్చిత్తం పోయి ముక్కు నేలకు రాయి, దాని చుట్టూ రోజు ఒక సంవత్సరం పోయి దాని చుట్టూ పోయి కడుగు. దాన్ని అడిగితే నీకు అట్లనే ఏమైనా సోయికి వస్తాడేమో ఈ ముఖ్యమంత్రి అని చెప్పదలుచుకున్నా. అంతే. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడియోకి వచ్చేసేసి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు, అలాగే మీరు ప్రభుత్వాన్ని ప్రజల కోసం ప్రతినిత్యం ప్రశ్నిస్తూనే ఉండాలని V5 న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్. జై తెలంగాణనే. జై తెలంగాణ. ఎందుకు మీరు రెబల్ స్టార్ మారారు? ఎందుకు మీరు ప్రజాగలం వినిపిస్తున్నారు? చంద్రబాబు మీద అదే పని చేసిన, రాజశేఖర రెడ్డి మీద అదే పని చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి మీద అదే పని చేసిన. కాకపోతే మీరు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారు, కానీ కేసీఆర్తో లేదు. భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కోరదోయి మన జీవ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమో మనము. తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతీవ నీవు కోసపడతావు అని రాసినప్పుడే. తెలంగాణ నేతలు చాలా సీనియర్ మంది, ముచ్చాల సత్యనారాయణ గారు అని చాలా మంది నోటి చెప్తూనే ఉంటారు, కానీ ఎందుకు వెలుగులోకి రాలేకపోయాడు? కేసీఆర్ తో కాంప్రమైజ్ కనుక అయ్యేది ఉంటే ఆ సంజీవ్ రెడ్డి పాట అనేది చాలా అసలు ఆ రోజులలోనే అసలు ఒక్కసారి అది పాటరా. సంజీవరెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. అప్పుడే సంజయ్ రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి పైజా కూడా ఉడతాం కొడదా అని చెప్పానని बगल में अपना बस्ता कटोजी घर का रास्ता जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता उठाओ परे सर पर अब अपना साधो सामा संजीव रेड्डी मामा. మీరు వచ్చిర్రు తెలంగాణ ఉద్యమంలో, మీరు తొలినాళ్ళలో కేసీఆర్ తో పనిచేశారు. అరే ఎక్కడ మీకు విభేదం వచ్చింది? ఎక్కడ అతనితో విభేదించి మీరు బయటకు వచ్చి స్వతంత్రంగా పోరాడారు? కేసీఆర్ అనేట ఆయన విద్యాధర్ రావు తోటి వెల్మైన మంత్రి ఉండే, ఆయన తోటి చంద్రబాబు నాయుడు తోటి కేసీఆర్ దించడానికి మీరు సకల ప్రయత్నాలు చేశారు, అనేక పోరాటాలు చేశారు. కాంగ్రెస్ రాగానే కూడా అంటే 1-2 months లోనే పూర్తిగా వ్యతిరేక గలం అనేది మీ నుంచి స్టార్ట్ అయింది. సాకలైన మా మనవానికి కనీసం వైద్యం అందలేని భువనగిరి టికెట్ పృథ్వీరాజ్ యాదవ్ ఆశించిండు, అది చివరికి ఇవ్వలేదు అనేది కూడా ఒక ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ ముఖ్యమంత్రి కాదు, ఈయన బాస్ కూడా బాగా ప్రయత్నం చేస్తే ఈయన బాస్ తో కూడా కాలేదు. రేవంత్ రెడ్డి లవ్ మ్యారేజ్ విషయంలో కూడా అప్పుడు మీరు బాగానే సపోర్ట్ చేశారన్నారు, చాలా మంది అన్నారు, అది నిజమేనా? అరే కుటుంబాలు కలుస్తారంటే కలవనిస్తలేడు భయ, ఆయన రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పింది ఆమె. నేను ఇలా చెప్తున్నాను, నాకు ఇన్ని రోజులు నేను లోపల పెట్టుకొని ఉన్నా. అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ప్రభుత్వ ఆసుపత్రులని నిర్లక్ష్యం చేస్తున్నారు, నీరు గారుస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సేమ్ పద్ధతిలో ఇదే బరాబర్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వీళ్ళకి వాటాలు ఉన్నాయి, వీళ్ళకి పర్సంటేజ్లు పోతున్నాయి, ఎమ్మెల్యేలకు పోతున్నాయి, డైరెక్ట్ ముఖ్యమంత్రి దాకా పోతున్నాయి.
అంటే రాష్ట్రం దేశం బాగుపడాలంటే విద్య వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు రాష్ట్రం దేశం అనేది బాగుపడుతుందని ఇది ఎందుకు అమలు కావడం లేదు? చదివితే చైతన్యవంతులైతారు. చైతన్యవంతులైతే ఇటువంటి దుర్మార్గులు రోడ్ల మీద పైసా కక్కరాని కొడుకులు అట్టి పళ్ళు అమ్ముకుంటే కూడా పనికిరాని కొడుకు. బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది పోయారు మేధావులు, దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కొంతమంది మేధావులు పోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడ చూసినా ఒకరో ఇద్దరు మీలాంటి వాళ్ళు ఆడిగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎట్లా, వీళ్ళని ప్రశ్నించేది ఎట్లా, ప్రజల జీవితాలు బాగుపడేది ఎట్లా? మేధావులు అంటే వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళ లోపల ఏదో మాత్రం జరుగుతున్నది కొంతమందికి. తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ యాదవ్ అంటే పూర్తిగా బలోపేతం చేస్తుండు, దాంతో ఉద్యమంగా తీవ్రతం చేస్తాడనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కంపెనీలు ఏమన్నా చేంజ్ అయినాయా? 80% తెలంగాణ ప్రజలకు నువ్వు ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రైవేట్ కంపెనీలలో నువ్వు నౌకర్లు ఇవ్వాలి కదా. పదవులు పొందిన ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ పదవులు పొందిన వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు కనీసం అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎట్లా నిద్ర పడుతుంది? ఆ పదవులు ఎట్లా అనుభవిస్తున్నారు? ఆ ఉద్యోగాలు ఎట్లా చేస్తున్నారు? ఈ భూమిపుత్రుల మీద పైసంత ఇసుమంత గౌరవం లేనటువంటి వ్యక్తుల చేతులలో నరహంతకులు. ఎందుకు నరహంతకులను వాడుతున్నా అంటే రాజ్యంలో ఆ నాయకుని చేతులలో పెరిగినటువంటి వాడు ఇలా ముఖ్యమంత్రి అయింది కాబట్టినే ఈ తెలంగాణ సోయి లేదు. అంటే ఈ మధ్యన జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఎంతవరకు న్యాయం జరిగిందంటారు? ఎవరికి ఇష్టం లేకున్నా బీజేపీ కూడా ఇప్పుడు కులగణన కాడికి చేస్తాను వచ్చింది. కాంగ్రెస్ లకు అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఇవి గుర్తుకొస్తాయి. కవిత బయటకు వచ్చి పార్టీ పెడుతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. కుటుంబంలో ఏదో విభేదాలు వచ్చేసినాయి, తనకు దూరంగా ఉన్నది. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసినాం. నిలువులో మొత్తం గ్యాంగ్ రేప్ చేసిరు. మొత్తం కరప్ట్. పృథ్వీరాజ్ యాదవ్ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ రాష్ట్ర సర్కార్కి కానీ ఏం చెప్పదలుచుకుంది? సూటిగా ఏం ప్రశ్నించదలుచుకుంది? ఈ తెలంగాణ కాలిపోతున్నది. తెలంగాణ గుండె గాయమై ఉన్నది. తెలంగాణ ఆరిపోక ముందు